యూదా దేశం మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గీ ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండే, మీరు భోజనం చేయుచునను ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచునను దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనుచునను చలి ఆగకున్నది. పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్న జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. చదవబడిన ఈ లేఖన భాగాలు ప్రభు మనందరి వెనుకల్లో దీవించుగాక. చేరువచ్చిన ప్రియ సహోదర సోదరులందరికీ యేసయ్య నామములో వందనాలు. చాలా సంతోషం మీతో కూడా కలిసి. నేను సౌపాడు వచ్చిందే పల్లపాడు అనుకుంటున్నాను. ఆ సెంటర్లోకి వచ్చి ఇటువైపుకి వెళ్ళాలి కదా అని అక్కడ అడిగితే, ఇక్కడ ఎజ్రా గారు ఉండాలండి, వాళ్ళు ఇటే అన్నారు. అన్న తర్వాత మళ్ళీ అన్నారు వాళ్ళు, మీరు అడుగుతుంది పల్లపాడ సౌపాడ అంటే పల్లపాడ ఇంకొక కిలోమీటర్ వెళ్ళమన్నారు. నేను అది అనుకున్నాను, సౌపాడు బండ్రు అనుకున్నాను. చాలా సంతోషం. అయితే ఈ మందిరానికి ఇదే మొదటిసారి రావటం. చాలా సంతోషం మీతో కూడా కలిసి సహవాసం చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ కృపను బట్టి మరి ప్రభుకి అలాగే నన్ను ఆహ్వానించిన దైవజనులు కూడా ఉన్నాళ్ళు తెలియపరుస్తున్నాను. చాలా మంచిది మీతో కూడా దేవుని వాక్యం పంచుకోవడానికి ప్రభు కృప చూపారు. మనం ఈ దినం ధ్యానం చేస్తూ ఉన్న గ్రంథం హగ్గీ గ్రంథం. బైబిల్లో కొన్ని పుస్తకాలు చదువుకునేటప్పుడు మనం ఏం చేయాలని అంటే, అసలు అది ఏ కాలానికి సంబంధించింది, ఎందుకు ఆ పుస్తకం రాశారు, ఎవరు రాశారు, ఆ టైమింగ్స్ ఏమిటి, అది తెలుసుకోవడం అనేది కొంత ఆశీర్వాదకరమైన సంగతి. అప్పుడు విషయాలు మనకి బాగా అర్థమవుతాయి అన్నమాట. దేవుని వాక్యాన్ని అలాగా సవివరంగా నేర్చుకోవడం అనేది దీవెనకరం. పాత నిబంధన గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్న హగ్గై అనే ఈ గ్రంథానికి ఏమని పేరు ఉంటుందంటే, ఇది ప్రవక్తల గ్రంథం అంటారు. దీన్ని ఏ గ్రంథం అంటారు? అట్లా పలికేరు అనుకోండి, పలికితే కమ్మగా దేవుని వాక్యం వచ్చింది. పలకకుండా అతను బెల్లం కొట్టిన రాళ్ళ కూర్చున్నారు అనుకోండి, ఏం రాదు. పలుకుతూ ఉంటే వస్తుంది. చిన్నప్పుడు నేను బడికి పోయేటప్పుడు రెండో ఏకం, బడి అయిపోయిన తర్వాత చెప్పించేవాళ్ళు 2 అని. 7 నుంచొని ఇద్దరు అరుస్తూ ఉంటారు. కూర్చున్న స్కూల్లో పిల్లలందరూ అరిచేవాళ్ళు. మళ్ళీ 2 4 అనగానే అక్కడ జనం అందరూ 2 4 అని. ఇలా 5 తరగతులు చదువుకునే లోపల మనం నేర్చుకోకుండానే ఎక్కాలని నోటికి వచ్చేస్తాయి. అంటే పలికి వచ్చేస్తాయి అనమాట. మనకు తెలియకుండానే దాని తర్వాత ఏమొచ్చిందో చెప్పేస్తారనమాట. అలా పలకటం వల్ల దేవుని యొక్క వాక్యం మనకి వస్తుంది. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం సారిసారికి పలకటం వల్ల మనం చక్కటి విషయాలు నేర్చుకోవచ్చు. మీరు చాలా మంచివాళ్ళు. ఇప్పుడు హగ్గీ గ్రంథం ఏ గ్రంథం అని చెప్పుకున్నాం? మనం చెప్పుకున్నాం. చాలా మంచిది. ప్రవక్తలు ఆ రాసిన గ్రంథాలు మనం 17 గ్రంథాలు రాశారు. మొత్తం ప్రవక్తలు 17 గ్రంథాలు రాశారు. వాటిని మనం గుర్తుపెట్టుకోవడానికి ఏం చేయాలనంటే, 3 భాగాలుగా చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. 3 భాగాలుగా చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఏమిటి ఆ 3 భాగాలు అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ దేశంలో నివాసం ఉన్నంత కాలం వాళ్ళు దేవుని సన్నిధిలో, అంటే యెరూషలేములో దేవుని మందిరం ఉంది, ఆ మందిరంలో ఆరాధన చేసుకుంటూ రాజులు వాళ్ళని పరిపాలన చేశారు. రాజుల కంటే ముందు న్యాయాధిపతులు పరిపాలన చేశారు. ఈ సమయంలో, అంటే ఆ రాజులు పరిపాలన చేస్తున్న సమయంలో కొంతమంది ప్రవచించటం మొదలుపెట్టారు. అయితే ఆ ప్రవక్తలు ఏమని ప్రవచనాలు చెప్పారో తెలుసా? ఆ రాజులున్న కాలంలో చెప్పిన ప్రవచనాలన్నీ ఏమిటనంటే, ఇశ్రాయేలు ప్రజలైన మీరు, దేవుని పిల్లలైన మీరు, ప్రభువుని నమ్ముకున్న మీరు, నిజదేవుని ఎరిగిన మీరు ఏం చేస్తున్నారు అని అంటే, దేవునికి వ్యతిరేకంగానే జీవిస్తున్నారు అని చెప్పారన్నమాట. ఆ ప్రవక్తలు చెప్పిన మాట అది. పేరుకేమో మీరు దేవుని పిల్లలే, కానీ జీవితం ఎట్లుంది? దేవునికి వ్యతిరేకంగా ఉంది. దేవుడు ఏం చెప్పాడో చేయట్లేదు, దేవుడు కోరుకున్న పనులు చేయట్లేదు.
దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు అని వాళ్ళు రాజులు ఉన్న కాలంలో చెప్పిన ప్రవక్తలంతా అలా చెప్పారు. అంత మాత్రమే కాకుండా వాళ్ళు ఇంకొక మాట కూడా చెప్పారు. ఏం మాట చెప్పారంటే, మీరు ఇలాగాని చేస్తే మిమ్మల్ని దేవుడు అంతకుముందు బానిసల అంటే ఐగుప్తు దేశం నుంచి బానిసత్వం నుంచి కదా మిమ్మల్ని తీసుకొచ్చాడు. మళ్ళీ మీరు బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? బానిసత్వంలోకి వెళ్ళిపోతారు అని చెప్పారు అనమాట. అంటే వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఓడించి మీ రాజ్యాన్ని మిమ్మల్ని అందరినీ చెరపట్టుకొని వెళ్ళిపోతారు అని ఈ ప్రవక్తలు చెప్పారు. అందువల్ల తర్వాత ఏం జరిగిందో తెలుసా? నిజంగానే వీళ్ళు పాపం చెరలోకి వెళ్ళిపోయారు, వేరే వెళ్ళిపోయారు. అందుకని ఈ ముందు చెప్పిన వాళ్ళని మనం ఏమంటామంటే చెరకు ముందు చెప్పిన ప్రవక్తలు అని గుర్తుపెట్టుకుంటాం. చెరకి ముందు, చెరకాలానికంటే వాళ్ళు చెరకు వెళ్ళక ముందే చెప్పిన ప్రవక్తలు అని ఒక బ్యాచ్, వాళ్ళు ఒక బ్యాచ్. ఇక రెండో బ్యాచ్ ఉన్నారు. రెండో బ్యాచ్ ఎవరైనంటే ఆల్రెడీ వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయారు. చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 70 సంవత్సరాలు ఉన్నారు. ఈ 70 సంవత్సరాలు ఉన్నప్పుడు అక్కడ దేవుడు కొంతమంది ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవడానికి ఏమని చెప్తాం? చెరకాలములో. ఏ కాలంలో? చెరకాలములో ప్రవచనాలు చెప్పిన ప్రవక్తలు అని చెప్తాం. ఇంకా అది అయిపోయిన తర్వాత దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, మీరు చెరకు వెళ్తారు మంచిదే, కానీ నేను మళ్ళీ మిమ్మల్ని వెనక్కి తీసుకొని వస్తాను. మీ మనసు మార్చుకొని మళ్ళీ బుద్ధి మార్చుకొని చక్కగా జీవించడం కొరకు మిమ్మల్ని మళ్ళీ తిరిగి తీసుకొస్తాను అని చెప్పిన తర్వాత నిజంగానే దేవుడు వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చేసాడు. ఈ చెర నుంచి వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళా కొంతమంది ప్రవక్తలు దేవుని యొక్క వాక్యం చెప్పారు. మొత్తం 17 మంది అనుకున్నావా? 17 మందిలో కొంతమంది ఎప్పుడు చెప్పారు? చెరకు ముందు చెప్పారు. కొంతమంది ఎప్పుడు చెప్పారు? చెర కాలంలో చెప్పారు. కొంతమంది ఎప్పుడు చెప్పారు? చెర నుంచి వచ్చిన తర్వాత చెప్పారు. ఇప్పుడు మనం చదువుకున్న ప్రవక్త హగ్గై ఉన్నాడే, ఈయన ఎప్పుడు చెప్పాడంటే చెర నుంచి వచ్చిన తర్వాత. చెర నుంచి అంటే దీనికి ముందు చాలా పెద్ద స్టోరీ అయిపోయింది అనమాట. పెద్ద స్టోరీ అయిపోయి చివరికి వచ్చింది అన్నమాట. చివరి భాగంలో 17 మందిలో 14 మంది అయిపోయారు. ఇంకా చివరి ముగ్గురు హగ్గై, జకరియా, మలాకి, ఈ ముగ్గురు ప్రవక్తలు దేవుని ప్రజలు చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత ప్రవచనాలు చెప్పారు. ఈ మాటలు మనం మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు చదువుకునేటప్పుడు ఆ సంగతులు మనకు అర్థమవుతాయి. ఈ 3 పేర్లు కూడా మీ మనసులో ఉంచుకోండి. ముగ్గురు ప్రవక్తలు అంటే పాత నిబంధనలో ఉన్న చివరి 3 పుస్తకాలే వాళ్ళ పేర్లు: హగ్గై, జకరియా, మలాకి. హగ్గై, జకరియా, మలాకి, వీళ్ళు ముగ్గురు ప్రవక్తలు. ఈ ముగ్గురు ప్రవక్తలు కూడా ఇశ్రాయేల్ ప్రజలు చెరకు వెళ్ళిపోయి తిరిగి వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని చెప్పారు. రైట్. అయితే ఏ పరిస్థితుల్లో వీళ్ళు చెప్పాల్సి వచ్చింది అన్నది చాలా ముఖ్యం. ఏ పరిస్థితుల్లో వీళ్ళు చెప్పాల్సి వచ్చింది అన్నది చాలా ముఖ్యం. ఏమిటి పరిస్థితులు ఏమిటి అని అంటే, వీళ్ళు చెరలో ఉండగా దేవుడు ఏం చేశారంటే వాళ్ళకి ఏ రాజులైతే వీళ్ళని పట్టకపోయారో వాళ్ళల్లో ఒక మంచి రాజు, ఆయన పేరు కోరేష్. ఆ మంచి రాజు వచ్చిన రోజుల్లో ఏమన్నాడంటే, యోధా దేశం నుంచి మా దేశానికి మీరు చెరకు వచ్చారు కదా, మీరు తిరిగి వెళ్ళిపోయి ఏం చేస్తారంటే మీ దేవునికి మందిరం కట్టుకోండి అని అన్నారు. అంతకుముందు ఏమైపోయిందంటే మందిరం పడేశారు. మందిరం ఉంది, అద్భుతమైన మందిరం ఉంది. సొలొమోను అని ఆయన చాలా అద్భుతంగా మందిరాన్ని కట్టాడు. దావీదు యొక్క కుమారుడైన సొలొమోను చాలా అద్భుతమైన మందిరాన్ని కట్టాడు. నాకు తెలిసి ఈ భూమి మీద కట్టబడిన అంటే మందిరాల్లో అంత కాస్ట్లీ ఇంకెక్కడ మళ్ళీ ఎప్పుడు మందిరం లేదు. ప్రపంచంలోనే లేదు ఇంకెక్కడ. ఏ దేవుడు దేవత అనబడిన వారికి కూడా అంత కాస్ట్లీ మందిరాన్ని కట్టిన వారు కాదు. దాంట్లో ఆయన ఎన్ని అమూల్యమైన వస్తువులు ఉంచాడో. అయితే అవన్నీ కూడా ఏమైపోయినాయి తెలుసా? వీళ్ళు దేవుని మాట వినని కారణం చేత దేవుడు చెరలోకి తీసుకెళ్లేటప్పుడు బబులోను దేశానికి సంబంధించిన రాజు నెబుకద్నెజరు కొల్ల సొమ్ముగా తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. కాబట్టి ఇప్పుడు మందిరం పడిపోయింది, మందిరంలో ఉన్న వస్తువులన్నీ కూడా వెళ్ళిపోయినాయి. మీకు అర్థం అవటం కోసం ఒక మాట చెబుతా. మామూలుగా ఇంట్లో మనం వస్తువులు పెట్టుకుంటాం కదా, ఇంట్లో వస్తువులు అంటే పాత్రలు అవన్నీ బాగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా వెండి పాత్రలు ఎక్కువ పెట్టుకుంటారు. కానీ ఈ రాజుగారు చేసిన పని ఏంటంటే మందిరంలో బంగారపు పాత్రలు పెట్టాడు. ఏం పాత్రలు అంటే అవి ప్లేట్లు, గ్లాసులు ఇట్లాంటి అని బంగారంతో చేసినవి ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఇంకా బంగారం ఎక్కువగా ఉంటే ఏం చేయించాడు తెలుసా? యుద్ధం చేయడానికి పోయేటప్పుడు డాల్ ఉంటాయి, కత్తులు డాల్ అంటారే. డాల్ అంటే ఇట్లా రౌండ్గా
వేరే వాళ్ళు బాణాలు వేస్తే మన మీద పడకుండా ఆపుకుంటాం, దాన్ని డాల్ అంటారు, కత్తి. ఈ డాళ్ళు కత్తులు కూడా బంగారంతో చేపించి పెట్టాడు. యుద్ధానికి పోయేటప్పుడు కూడా చేతిలో ఏముంటుంది? అన్ని డాళ్ళు అనమాట. అంటే ఎంత బంగారం ఉందో మీరు ఆలోచన చేయండి. వస్తువులన్నీ, మందిరంలో ఉన్న వస్తువులన్నీ బంగారంతో చేసిన తర్వాత ఇంకా విస్తారమైన బంగారం ఉంటే యుద్ధానికి పోవడానికి తయారు చేసుకునే కత్తులు, డాళ్ళు కూడా ఆ రాజుగారు, సొలొమోన్ రాజు గారు బంగారంతో చేయించి పెట్టాడు అని అంటే ఎంత విలువైన మందిరమో అది మీరు ఆలోచన చేయాలి. అంతటి విలువైన మందిరంలో అన్ని వస్తువులు పట్టుకుపోయాడు నెబుకద్నెజరు అనే రాజు. దేవుడు ముందే చెప్పాడు అనమాట, 70 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని వెనక్కి తీసుకొస్తాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత చెప్పినట్టుగానే తన ప్రజలను మరి కోరేష్ అనే రాజుగారు, మీరు వెళ్ళండి యూదులంతా దేవునికి మందిరం కట్టుకోండి అని చెప్పారు. ఎందుకు ఆ రాజు అలాగే చెప్పాడు తెలుసా? ఆయనకి దేవుని ప్రేరేపణ, దేవుడు ఆయన ప్రేరేపించాడు. ఆయన అన్యుడే, ఆయనకేం తెలియదు దేవుని సంగతి, కానీ నిజదేవుడు ఆయన ద్వారా పలికించాడనమాట, మీరు వెళ్ళి మీ దేవుని మందిరాన్ని మీరు నిర్మించుకోండి అని అన్నారు. కాబట్టి వాళ్ళు దేవుని మందిరం కట్టాలి అని బయలుదేరి వచ్చేసారు. బబులోను దేశం నుండి మళ్ళీ యూదా దేశానికి వాళ్ళు వచ్చేసారు. బబులోను దేశం అంటే ఇప్పుడు మీకు ఆ దేశానికి ఇప్పుడున్న పేరు ఏందో తెలుసా? ఇరాక్ దేశం. ఆ దేశానికి ఏం పేరు? ఇరాక్. మన బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన విశ్వాసులకు తండ్రి అంటారే, ఎవరిని అంటాం? అబ్రాహామును కదా. అబ్రాహాముల దేశం కూడా అదే, బబులోను దేశమే, అంటే ఇరాక్ దేశం అనమాట. దేవుడు ఇరాక్ దేశాన్ని నుంచి అబ్రహామును పిలిచాడు. ఆయన కానాను దేశానికి వచ్చాడనమాట. కానాను దేశంలో నివసించి అక్కడే దేవుడు ఆయనకు ఒక రాజ్యం ఇచ్చాడు తన సంతానానికి. అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చెరకు అక్కడికే వెళ్ళిపోయారు, బబులోను దేశానికి, అంటే ఇరాక్ దేశానికి చెరలోకి వెళ్ళిపోయారు అనమాట. అక్కడి నుంచి వాళ్ళు తిరిగి వచ్చేసారు. ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత దేవుని మందిరం కట్టుకోవాలి కదా, దేవుని మందిరం కట్టాల్సి వస్తే ప్రారంభించారు. ఆ రాజుగారు వెనక్కి పంపించేటప్పుడు ఏం చెప్పాడంటే, వీళ్ళల్లో 2 ముఖ్యమైన నాయకుల్ని పంపించాడు. ఆ 2 ముఖ్యమైన నాయకులు ఎవరంటే, ఒక ఆయన జెరుబ్బాబెల్, మనం మొదటి వచనంలో చదివాం, జెరుబ్బాబెల్. రెండవ ఆయన యెహోషువ. వీళ్ళిద్దరికీ ఆ రాజుగారు అధికారం ఇచ్చి పంపించాడు. జెరుబ్బాబెల్ ఎవరంటే ఇప్పుడు యోధా దేశానికి గవర్నర్గా వచ్చాడనమాట. ఆయన కోరేష్ రాజు ఆయన ఏం చేశాడు? గవర్నర్గా పంపించాడు. ఆ తర్వాత యెహోషువ అనే ఆయన దేవుని మందిరంలో పనిచేసే యాజకుడుగా వచ్చాడు. ఆయన యాజకుడు, ప్రధాన యాజకుడుగా ఆయన వచ్చాడు. 2 పోస్టులు ఉన్నాయి ఇక్కడ, జాగ్రత్తగా వినారు కదా, 2 పోస్టులు. ఒకటేమో గవర్నర్. గవర్నర్ అంటేనేమో పరిపాలనలో ఒక అధికారి. ఈయనకంటే పెద్దోళ్ళు ఎవరు ఉండరు అక్కడ. ఆ యోధా దేశం మొత్తానికి గవర్నర్గా జెరుబ్బాబెల్. ఈయన దేవుని నమ్ముకున్న వ్యక్తి, దేవుని బిడ్డ. అలాగే మతపరమైన సంగతులు చూడటానికి, చర్చి సంగతులు చూడటానికి, గుడి సంగతులు చూడటానికి యెహోషువను, ప్రధాన యాజకుడైన యెహోషువను దేవుడు పంపించాడు, కోరేషు ద్వారా పంపించాడు. వీళ్ళిద్దరూ తిరిగి వచ్చారు. కొంతమంది ప్రజలను తీసుకొని ఆ దేశానికి తిరిగి వచ్చారు. ఎందుకు అంటే కోరేషు రాజు చెప్పారు, మీరు ఎవరు ఆ యెహోవా దేవుని ప్రజలై ఉన్నారో మీరు వెళ్ళి మీ మందిరాన్ని కట్టుకోండి అని చెప్పారనమాట. కాబట్టి ఆ మందిరం కట్టడానికని వాళ్ళు బయలుదేరి వచ్చారు. మందిరం కట్టడానికి వచ్చిన వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళు జెరుబ్బాబెలు, యెహోషువ. ఈ 2 పేర్లు మనకి సారిసారికి వస్తూ ఉంటాయి, అందుకని గుర్తుపెట్టుకోవాలి. యెహోషువ, జెరుబ్బాబెల్. ఒకసారి అంటారా ఆ పేర్లు? జెరుబ్బాబెల్ అంటే మన దేశం పేర్లు కదా, అందుకని వేరుగా ఉంటాయి. అవి వేరే దేశం పేర్లు కదా, ఒక రకంగా అనిపిస్తుంది. జెరుబ్బాబెల్, యెహోషువ, ఈ ఇద్దరు కూడా. జెరుబ్బాబెల్ ఏమో ఆయన అధికారి, అంటే గవర్నర్ ఆయన. యెహోషువనేమో మందిరానికి సంబంధించిన పాస్టర్ గారు లాంటి వాడు అనమాట. సో వీళ్ళిద్దరిని మందిరం కట్టడం కోసం పంపించారు. కొంతమంది జనాన్ని తీసుకొని అక్కడికి వచ్చేసారు, మందిరానికి కావాల్సిన వస్తువులను సమకూర్చుకొని వచ్చారు. కానీ ఏమైందనంటే పునాది అయితే వేసేశారు, దేవుని మందిరం కట్టాలని పునాది వేశారు. వేసిన తర్వాత చిన్న చిన్న ఆటంకాలు వచ్చినాయి. ఆటంకాలు రావడంతో మందిరం పని ఆపేశారు. మందిర పని ఏం చేశారు? ఆపేశారు. ఆపేసిన తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళు మందిరం కట్టాలి అన్న ఆలోచనే వాళ్ళకి రావట్లేదు. మందిరం కట్టాలన్న ఆలోచనే రావట్లేదు. అలాగే ఎన్ని సంవత్సరాలు ఉన్నారంటే 16 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంట? 16 సంవత్సరాలు. ఎవరైనా పునాది వేసుకొని 16 ఏళ్ళు కట్టుకుని ఉంటారా? ఏదో 1 ఏడు 2 ఏడు అంటే ఓకే, చేతులకు డబ్బులు రాలేదని చూస్తా ఉన్నట్టు. 16 సంవత్సరాల నుంచి వీళ్ళ చేతినంటే డబ్బులు ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరం కట్టకుండా ఆగిపోయింది. ఇది
సిచ్యువేషన్, ఇది సమయం. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? తన ప్రవక్తలను పంపించాడు అనమాట. ఆ వచ్చిన ప్రవక్త పేరే హగ్గై. ఆయన పేరు ఏం పేరు? ఇప్పుడు చెప్పండి, హగ్గై ఎందుకు వచ్చాడబ్బా? మీకు అర్థమైపోయాడు ఎందుకు వచ్చాడు? ఓరి బాబులారా, మీరు మందిరం కట్టమని పంపిస్తే 16 ఏళ్ల నుంచి పునాదేశం మెలకుండా కూర్చున్నారు, మందిరం కట్టండి అని చెప్పడానికి వచ్చాడు అనమాట. ఈయనతో పాటు ఇంకొక ఆయన కూడా పక్కనే ఉంటాడే, జకర్యా, ఆయన కూడా ప్రవక్తే. వీళ్ళిద్దరు కలిసి ఒకేసారి దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. హగ్గై అనే ఆయన వయసులో పెద్ద ఆయన. పక్కనే గ్రంథం ఉంటుంది, జకర్యా గ్రంథం అని ఉంటుంది చూడండి. ఆ జకర్యా గ్రంథంలో ఉన్న ఆ జకర్యా వయసులో చిన్నోడు, యవ్వనస్తుడు. వీళ్ళిద్దరు కూడా ఒకే వాక్యం బోధించారు. ప్రవక్తలు అంటారు వీళ్ళని. ఒకేసారి బోధించడం మాత్రమే కాకుండా వీళ్ళిద్దరూ ఒకే విషయాన్ని, దేవుని మందిరం కట్టాలి అన్న విషయాన్ని వాళ్ళు బోధించారు. దేవుని మందిరానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో చెప్పారు. అంత మాత్రమే కాదు, ఈ హగ్గై అనే పెద్ద ఆయన కదా, సీనియర్. ఈ సీనియర్ అనే ఆయనకి దేవుడు ఎన్ని మాటలు చెప్పాడంటే 2 అధ్యాయాలు చెప్పాడు. ఎన్ని అధ్యాయాలు చెప్పాడు? 2. జకర్యా అనే ఆయన జూనియర్, చిన్నోడు. జకర్యాకి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చూడండి, మీరు చూసి చెప్పండి. జకర్యా గ్రంథాలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 14 ఉన్నాయి. చిన్న అబ్బాయికి ఏమో 14 అధ్యాయాలు, పెద్ద ఆయనకి 2 అధ్యాయాలు ఇచ్చాయి. ఒకే టైంలో. మామూలుగా జనరల్గా అయితే మనం ఏమనుకుంటాం, పెద్ద ఆయనకి కొద్దిగా ఎక్కువ ఇచ్చి చిన్నానికి కొద్దిగా చిన్నవాడు కాబట్టి కొద్దిగా తగ్గిద్దాం అనుకుంటాం. అది మామూలుగా జనరల్గా ఎవరు అనుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు చిన్న ఆయనకి ఎక్కువ ఇచ్చి పెద్ద ఆయనకి తక్కువ ఇచ్చి, అయినా వాళ్ళిద్దరిలో ఏం లేదో తెలుసా? గర్వం లేదు. జకర్యాకు గర్వం లేదు. లక్షణాలు దేవుని పనిచేసే ఎవరికైనా ఈ 2 లక్షణాలు ఉండకూడదు. 1 గర్వం ఉండకూడదు, 2 ఏముండకూడదు? అసూయ. ఎందుకనంటే అది ఇచ్చేది ఎవరు? మనుషులా, దేవుడా? కాబట్టి ఆ వాక్యం ఇచ్చింది దేవుడు కనుక దేవుడు ఎవరికి ఏమిస్తే ఆ పని చేయాలి, ఏ బాధ్యత అప్పచెబితే ఆ పని చేయాలి. లేని దానికోసం మనము పాకులాడకూడదు. ఇచ్చిన దాన్ని మనం చేయాలి. మనకి ఏ బాధ్యత అప్పచెబితే ఆ పని మనం చేయాలి. కాబట్టి హగ్గై పెద్ద ఆయన అయినప్పటికీ కొద్దిగా వాక్యం ఇచ్చాడు దేవుడు. జకర్యా చిన్నోడైనప్పటికీ ఎక్కువ వాక్యం ఇచ్చాడు దేవుడు. అయినా వాళ్ళిద్దరు కలిపే దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. ఇద్దరు ఒకేసారి దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. చదువుకుందాం చూడండి. ఎజ్రా గ్రంథం అంటే దగ్గరికి వచ్చిపోయి బైబిల్లో మధ్యలో ఉంటుంది అన్నమాట. ఎజ్రా గ్రంథం, నేను పేజీ నెంబర్ చెప్తాను, తిద్దురుగా. ఎజ్రా గ్రంథం 392 పేజీ. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం చూడండి. 4:24. యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఇలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము వరకు ఆ పని నిలిచిపోయెను. అప్పుడు 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ ప్రవక్తలైన హగ్గయియు, ఇద్దో కుమారుడైన జకర్యాయు, యూదాదేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ప్రకటింపగా, వీళ్ళిద్దరు కలిసి ప్రకటన చేయటం మొదలుపెట్టారు. కాబట్టి దేవుడు తన పని జరిగించడం కోసం ఎవరికి పని పెడతాడంటే ప్రవక్తలకు పని పెడతాడు. ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆ రోజుల్లో ప్రవక్తలు అంటే దేవుడు ప్రత్యేకంగా పిలుచుకొని వాళ్ళని ఏర్పాటు చేసుకునేవాళ్ళు. వాళ్ళకి అంతే, ఆ ప్రవచనాలు చెప్పేస్తారు, మళ్ళీ కనిపించరు. కానీ ఈ దినాల్లో ప్రవక్తలు అంటే దేవుని వాక్యాన్ని చెప్పేవాళ్లే. ఎవరైతే నిలబడి దేవుని యొక్క వాక్యం చెప్తున్నారో వాళ్ళు దేవుని ప్రవక్తలు అంటారు. వాళ్ళని దేవుని ప్రవచనాలను ఎత్తి చెప్తారనమాట ఈ ప్రవక్తలు, క్రొత్త నిబంధన ప్రవక్తలు. కాబట్టి ఈ క్రొత్త నిబంధన ప్రవక్తలు దేవుని వాక్యంలో ఉన్న సత్యాలను వివరిస్తూ ఉంటుండగా మనం ఏం చేయాలంటే ఆ వాక్యానికి విధేయత చూపించాలి, లోబడాలి. విని వదిలిపెట్టి వెళ్ళిపోతే ప్రయోజనం ఏమీ ఉండదు. చాలాసార్లు మనం వింటాం కానీ వాక్యాన్ని ఏం చేస్తుంది తెలుసా? విన్నవరకు మెదలకుండా వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం. 7 వదిలిపెట్టి పోయారు అనుకో, మీకు ఏమీ ప్రయోజనం ఉండదు. అంటే ఎట్టుంటుందో తెలుసా? మీరు డాక్టర్ దగ్గరికి పోయారు, డాక్టర్ దగ్గరికి పోయి మీ సంగతి అంతా చెప్పారు. చెబితే డాక్టర్ గారు చేయి పట్టుకొని
ఆ స్టెథోస్కోప్ పెట్టి అంతా చూసిన తర్వాత బిళ్ళలు రాశాడు. బిళ్ళలు రాస్తే మీరేం చేశారు? జాగ్రత్తగా కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళి బీరువాలో పెట్టేశారు. బీరువాలో పెడితే ఏమైంది? జబ్బు తగ్గిపోద్దా? మరి కొన్నారుగా, డాక్టర్ దగ్గర పోయారుగా, చూపించారుగా, టెస్టులన్నీ చేశారుగా, డబ్బులు కూడా కట్టారుగా. ఇన్ని కట్టినా కూడా మీకు జబ్బు తగ్గట్లేదంటే అర్థం ఏంటి? కొంటే తగ్గదో, డాక్టర్ దగ్గర పోతే తగ్గదో, అవి తీసుకొచ్చి బీరువాలో పెట్టుకుంటే అంతకంటే తగ్గదు. ఎప్పుడు తగ్గిద్ది? అవి మరి మింగితేనే కదా మన లోపలికి పోవాలి కదా. చాలాసార్లు వాక్యాన్ని ఆడబెడుతున్నారు తెలుసా, తీసుకెళ్ళి బీరువాలో పెట్టేస్తున్నారు శుభ్రంగా. విన్న వాక్యాన్ని కొంతమంది బీరువా దాకా ఎందుకు లేని పోతా ఏడే వదిలేసిపోతున్నారు. చర్చి కాడే ఆ మెట్లు కాడకు పోవడంతో వాక్యం అంతా వదిలేసి మళ్ళీ ఫ్రెష్కి మీరు ఎట్టొచ్చారో మరి అట్టబోతున్నారు ఇంటికి. అలా చేయటం వల్ల ప్రయోజనమేమీ ఉండదు. వాక్యాన్ని మన హృదయంలోకి తీసుకోవాలి. ఆ వాక్య ప్రకారం మన జీవితాలను మలుచుకోవాలి. వాక్య ప్రకారం మనం నడుచుకోవాలి. అప్పుడే వాక్యం మనలో కార్యరూపంలోకి వస్తుంది. వీళ్ళందరూ దేవుని మాట విని వచ్చారు కానీ దేవుని మందిరాన్ని కట్టలేదు. అయితే ప్రవక్త అయిన హగ్గై, ప్రవక్త అయిన జకరియా, వీళ్ళిద్దరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధించి వాళ్ళను ప్రేరేపించారు. దేవుని మందిరం కట్టడానికి మరి వాళ్ళు 16 సంవత్సరాలు ఆలస్యం చేశారు. ఇప్పుడు ఈ సంగతుల గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామో తెలుసా? ఈ దినాలలో, ఇప్పుడు మనం ఉన్న దినాలలో ఇప్పుడు కూడా దేవుడు ఒక మందిరం కట్టాలి అని కోరుకుంటున్నాడు. ఒక మందిరం కట్టబడాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు మందిరం ఎలాంటి మందిరం అని అంటే, మనం ఈ పైకి కనిపించే రాళ్ళు, రప్పలు, సిమెంటు, ఇనప తీగలు, ఆ మందిరాన్ని గురించి అసలు దేవుడు ఎప్పుడు చెప్పడు. కొత్త నిబంధనలు చెప్పరే. కానీ మనం కట్టుకుంటాం. ఎందుకు కట్టుకుంటాం? మనందరం కూడుకొని ప్రార్థన చేసుకోవాలిగా. మరి మనం ఒక చోట కూడుకొని ప్రార్థన చేసుకుంటే ఆ మందిరం ఉండాలి కదా, అది ఉండాలి. ఇదేమో బాహ్య మందిరం. ఏమంటారు దాన్ని? బాహ్యమైన మందిరం, లేదంటే అక్షరార్థమైన మందిరం. అయితే ఇంకొక మందిరం ఉంది. ఇంకొక మందిరం ఏంటంటే ఆత్మీయ మందిరం. ఏమంటారు దాన్ని? ఆత్మ సంబంధమైన మందిరం. ఇది కట్టబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది చక్కగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఈ మధ్యాహ్న సమయంలో మనం ఏ మందిరాన్ని గురించి ఆలోచన చేస్తామంటే, మామూలు మందిరాన్ని కాకుండా ఆత్మ సంబంధమైన మందిరాన్ని గురించి మనం ఏం చేయాలి? ఆలోచన చేయాలి. అది కట్టమంటున్నాడు దేవుడు. మామూలు మందిరానికి ఏమేమి వస్తువులు కావాలో మీకు తెలుసు. ఏమేమి కావాలి చెప్పండి ఒకసారి. ఊరికే మందిరం కట్టుకోవాలంటే ఏం కావాలి? అదిగో ఇప్పుడు మీరు స్థలం కొనుక్కున్నారంటే మందిరం కూడా కడతారు కొద్ది రోజుల్లో. ఏమేం కావాలి? ఇక్కడ పాస్ గారు అనౌన్స్ చేస్తూ ఉంటారు, మన మందిరానికి ఇసుక కావాలి అని అంటాడు. ఇంకా కంకర కావాలి అని అంటాడు. ఆ తర్వాత ఏమంటారు? ఇనుము కావాలి అని అంటాడు. ఇంకా పనిచేసే మేస్త్రులు కావాలి, సిమెంట్ కావాలి అని అంటాడు. మళ్ళీ ముగింపుకు వచ్చేసరికి కరెంటు సామాన్లు కావాలి, ఇక్కడ వేయడానికి బండలు కావాలి కదా, చుట్టూ డెకరేషన్ చేయడానికి అవి కావాలి, ఈ కావాలి, చాలా పేర్లు వస్తాయి. అవన్నీ కూడా మనం మందిరం కట్టుకోవడానికి అవన్నీ అవసరం. ఆత్మీయ మందిరం కట్టడానికి ఏం కావాలి అది చెప్పండి. ఆత్మీయమైన మందిరం కట్టాలంటే ఏం కావాలి? వాక్యమా? వాక్యం చదువుకోవాలా? వాక్యం చదువుకుంటే మందిరం అయిపోద్దా? ఓకే. ఈ మందిరానికి కూడా, ఆత్మీయ మందిరానికి కూడా రాళ్ళు కావాలి. ఏం కావాలి? రాళ్ళు కావాలి. అయితే ఏం రాళ్ళు? పేతురు భక్తుడి ద్వారా దేవుడు చెప్పించాడు. చదువుకుందాం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక, ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా. ఈ వచనం ఎంత అద్భుతమైన వచనం అంటే, ఇందులో ఏ మందిరమో చెప్పాడు? ఆత్మ సంబంధమైన మందిరం అన్నాడు. రాళ్ళు, ఏం రాళ్ళు చెప్పాడు? మీరే అని అన్నాడు. రాళ్ళు అంటే ఎవరంట? మనమే. రాళ్ళు అంటే మనమే. నేను ఒక రాయి, నువ్వు ఒక రాయి, నువ్వు ఒక రాయి, మనందరం రాయి. ఈ రాళ్లతోటి దేవుని మందిరాన్ని కట్టాలి. అయితే ఈ రాళ్లకు దేవుడు పెట్టిన పేరేందో తెలుసా? సజీవమైన రాయి. ఏ రాయి అంటది? ఎప్పుడైనా నీ పేరు అడిగాడు అనుకోండి, గబక్క ఈ మాట కూడా చెప్పొచ్చు, నేను సజీవమైన రాయనండి చెప్పండి. ఏడని అడుగుతారు. ఎవడంటే చర్చి పేరు చెప్పాలన్నా, ఆ చర్చిలో నేను ఒక రాయిని, సజీవమైన రాయి.
కాబట్టి దేవుడు సజీవమైన రాళ్లతో మందిరాన్ని కట్టాలి అని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఈ దినాల్లో మనం ఏం చేయాలి తెలుసా? ఆ మందిరాన్ని కట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి రాళ్ళు పేర్చుకుంటూ పోవాలి, 1 2 3 4 ఒక 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 ఇల్లు కట్టాలన్నప్పుడు ప్లాన్ ఇస్తారు. ప్లాన్ ఇస్తే దానికి ఎన్ని లోడులు రాళ్ళు పడతాయో చెప్తారు. మేస్త్రి గారు చెప్తారు, అయ్యా మీరు రెండు లారీలు తెచ్చుకోండి, లేదంటే 4 ట్రాక్టర్లు తెచ్చుకోండి, ఇటు చెప్తారు. మన మందిరం కట్టడానికి కూడా ఎన్ని రాళ్ళు కావాలో దేవుడు మనకు చెప్పాడు. రాళ్ళు మన చుట్టూ అనేకమైన రాళ్ళు ఉన్నాయి. వాటన్నిటిని దేవుని మందిరానికి నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ రాళ్ళు ఎవరు కాదు, నువ్వు నేనే అని మనకు తెలిసింది కదా. అలాగైతే నువ్వు దేవుని మందిరంలో ఒక రాయి, నువ్వు ఒక రాయి అయితే ఇంకొక రాయిని కూడా పట్టుకు రావాలన్నమాట. ఇంకొక రాయిని అంటే ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి. ఎలాగా మనం తీసుకురాగలుగుతాం ప్రభు దగ్గరికి ఒక వ్యక్తిని? దేవుని మాట చెప్పాలి, సువార్త చెప్పాలి. సువార్త అంటే అర్థం తెలుసా? సువార్త అంటే అర్థం తెలుసా? చెప్పండి. సువార్త అంటే ఏంటి అమ్మా? ట్రాక్టర్ వాళ్ళు వచ్చినట్టు రాళ్ళు తీసుకొని. సువార్త అంటే ఏంటి? యేసయ్యని గురించి చెప్పేదాన్ని సువార్త అంటారు. సువార్త అంటే అర్థం ఏంటి తెలుసా? యేసు ప్రభుని గురించి నువ్వేమన్నా చెప్పు, అదే సువార్త అంటే. యేసయ్యని గురించి చెప్పే వాక్యమే సువార్త. కొన్ని రాళ్ళు ప్రభు దగ్గరికి రావాలంటే 3 పనులు చేయాలి మనం. ఎన్ని పనులు చేయాలి? మొత్తం 3 పనులు చేయాలి. నంబర్ 1, సువార్త చెప్పాలి. సువార్త అంటే యేసయ్యని గురించి మనకి ఏం తెలుసో చెప్తే చాలు. తెలియనంత మనం మొత్తం బైబిల్ అంతా తిరగాల్సిన పనిలే. నోటితోటి 2 మాటలు చెప్పాలి మనం. 2, సాక్ష్యం చెప్పాలి. 1 సువార్త చెప్పాలి, 2 ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం అంటే ఏంది? ఓకే. ఇందాక సువార్త అంటే ఏందో చెప్పారుగా. సువార్త అంటే ఏమనుకున్నావు? యేసయ్యని గురించి చెప్పేది సువార్త. నువ్వు యేసయ్యని గురించి ఏమైనా చెప్తా ఉండు, అది సువార్తే. సాక్ష్యం అంటే ఏందో తెలుసా? నిన్ను గురించి చెప్పేది సాక్ష్యం. కాబట్టి నన్ను గురించి నేను కానీ చెప్తా ఉంటే అది సాక్ష్యం. అందులో నువ్వు ఎలాగ ప్రభుని నమ్ముకున్నావు, ఎలాగ దేవుని ఎదుగుతున్నావు, ఎలాగ దేవుడు నిన్ను రక్షించాడు, రక్షించక ముందు నీ జీవితం ఎలాగ ఉంది, రక్షింపబడిన తర్వాత నువ్వు ఎలాగున్నావు, ఇది చెప్పటమే సాక్ష్యం. కాబట్టి సింపుల్గా 2 గురించి చెప్తే చాలన్నమాట. 1, యేసయ్యని గురించి చెప్పాలి, దాన్ని సువార్త అంటారు. నిన్ను గురించి చెప్పాలి, దాన్ని సాక్ష్యం అంటారు. ఇక 3వ పద్ధతి కూడా ఉంది, ఇంకోటి కూడా ఉంది. 3వ పద్ధతి కూడా ఉంది. మనం ఇక్కడ ఇందాక పేతురు పత్రికలో ఉన్నారా మీరు? 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం చూడండి. అక్కడే 3వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును అని అన్నాడు. ఎవరైనా పురుషులు, ఎవరైనా స్త్రీలు ఒక ఇంట్లో ప్రభువుని నమ్మని వాళ్ళు ఉంటే, నమ్మిన వాళ్ళ యొక్క ప్రవర్తన భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన. ఎలాంటి ప్రవర్తన? పవిత్రమైన ప్రవర్తన. దేవుని పిల్లలకి ఏ ప్రవర్తన ఉంటుంది అంటే ఉండాలి కానీ ఉంటుందా అని సమస్య. అది ఉంటే చాలు. ఎంత విచిత్రం తెలుసా? అసలు వాక్యం లేకపోయినా చాలంట. ఏముంటే చాలంట? పవిత్రమైన ప్రవర్తన. పవిత్రమైన ప్రవర్తన ఉంటే భర్త భార్యను ప్రభు దగ్గరికి తీసుకొస్తాడు, భార్య భర్తను ప్రభు దగ్గరికి తీసుకొస్తుంది, భార్య భర్తలు పిల్లల్ని ప్రభు దగ్గరికి తీసుకురాగలుగుతారు, పిల్లలు తల్లిదండ్రులను దేవుని దగ్గరికి తీసుకురాగలుగుతారు. దీనికి నువ్వు వాక్యం చెప్పాల్సిన అవసరం లే. నువ్వు పవిత్రమైన ప్రవర్తనతో ఉంటే చాలు. అయితే మళ్ళీ మనం ఇప్పుడు ఒక ప్రశ్న, ప్రవర్తన అంటే ఏంది అసలు? అది కూడా తెలియాలిగా. ప్రవర్తన అంటే ఏమిటి? ప్రవర్తన అంటే కూడా 3. ప్రవర్తనలో ఏముంటాయి? 3 భాగాలు ఉంటాయి. నంబర్ 1, మనం మంచోళ్ళమా కాదా, మన మంచి ప్రవర్తన కాదా అని చెప్పడానికి ఫస్ట్ జనం ఏం చేస్తారు తెలుసా? మన మాటలు పట్టించుకుంటారు. ఎట్ట మాట్లాడతాడు ఈయన అని చూస్తారు. నీ మాటలు కృపాసహితంగా ఉండాలండి. ఉప్పు ఎంత వేస్తాం అమ్మా? ఉప్పు ఎంత వేయాలి? ఆడవాళ్ళు చెప్పాలి, వాళ్ళకేం తెలుసు. పచ్చడి చేయండి అని యూట్యూబ్లో చెబుతూ ఉంటారు. నిలవ పచ్చడి అని మొదలుపెట్టి దానికి
ఇంత అల్లం తీసుకోండి, అరకిలో తీసుకోండి, పావు కిలో ఎండుమిరపాయలు తీసుకోండి, 2 కిలోలు ఇది తీసుకోండి, 2 కిలోలు అది తీసుకోండి, పావు కిలో ఇది తీసుకోండి, 100 గ్రాములు అది తీసుకోండి అని చెప్పి ఉప్పు కాడికి వచ్చిన తర్వాత గ్రాములు గీములు ఏముండవు. ఏమంటారు? అది ఒక్కటే తగినంత అంటారు. విచిత్రం అనమాట. అది లెక్క చెప్పరు దానికి. అంటే చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. మనకి దానికి ఎంత అవసరమో అంత వేసుకోవాలి. మన సంభాషణ కూడా అలా ఉండాలి. దేవుని నమ్ముకున్న బిడ్డలు మన మాటలే మన సాక్ష్యాన్ని కాపాడతాయి. అందుకని మన నోరుని ఎంత జాగ్రత్త పెట్టుకోవాలి. ఎవరితో మాట్లాడుతున్నా కేర్ఫుల్గా ఉండాలి. మన మాటలు జారకూడదు పొరపాటున. చెయ్యి నోరు జారితే మళ్ళీ రావు అన్నాడు. ఒకసారి జారిపోయిన తర్వాత కొట్టిన తర్వాత తూచి అంటే కొట్టకుండా ఉంటాం అన్నట్టు అయిందా? ఏం కాదు కదా, కొట్టేసినట్టు. దాన్ని మళ్ళీ తుడపడానికి వీలు. మాట అనేసాం, అన్న తర్వాత ఇంక వెనక్కి తీసుకోవడం అనేది అసలు సాధ్యమే. కాబట్టి అవి వెనక్కి రావు కనుక జాగ్రత్తగా ఉండాలి. సో మన ప్రవర్తనలో ఏమేమి ఉంటాయంటే మాటలు ఉంటాయి. అసలు ఎవడైనా కానీ తన మాటలు కంట్రోల్లో పెట్టుకుంటే ఈ బాడీ మొత్తం కంట్రోల్లో ఉన్నట్టు అన్నాడు. నోటికి కానీ మనం కళ్ళెం పెట్టుకోగలిగితే శరీరం మొత్తం ఏం చేయొచ్చంట? కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి నోరు జాగ్రత్తగా ఉండాలి. మనం నోరు ఎక్కువగా జారేది ఎక్కడ అంటే బయట కొద్ది జాగ్రత్తగానే ఉంటాం. చర్చి కాడ అసలు ఇంకా పర్ఫెక్ట్గా ఉంటాం. ఇక్కడ ఒక్క మాట కూడా తోలుతాం. కానీ నోరల్లా జారేదల్లా ఏడా? ఇంటికాడ అసలు దానికి కళ్ళెం తీసి పక్కన పడేస్తాం అనమాట. ఇక్కడికి వచ్చేటప్పుడు కళ్ళెం పెట్టుకొని వస్తాం. ఇంటికి పోవడం ద్వారా దాన్ని తీసి ఆడ తగిలిచ్చేస్తాం. ఇంకా ఏదైనా అనొచ్చు. భర్త భార్యని అంటున్నారు, భార్య భర్త అన్నారు, పిల్లల్ని తల్లిదండ్రులు అంటున్నారు, తల్లిదండ్రులు పిల్లలు అంటున్నారు, ఇలా అంటున్నారు. అందుకని అట్ట కాకుండా ప్రవర్తన అంటే అన్ని సమయాల్లో మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ 2, రెండోది ఏందో తెలుసా? మనం చేసే పనులు, మన ప్రవర్తన చూపెడతాయి. ఏం చేస్తున్నాం మనం? జనం చూస్తూ ఉంటారు కదండి, ప్రజలు మనల్ని చూస్తారు. మనం చేసే పనులు మన ప్రవర్తనను చూపెడతా ఉంటాయి. అందుకని నీ పనులు పవిత్రంగా ఉండాలి, నీ మాటలు పవిత్రంగా ఉండాలి. అప్పుడు మన సాక్ష్యం, మన ప్రవర్తన బాగుంది అని అంటారు. ఇది జనానికి కనిపించేవి ఈ రెండు. ఏ రెండు కనిపిస్తాయి? మాటలు కనిపిస్తాయి, పనులు కనిపిస్తాయి. కానీ కనపడంది ఇంకొకటి ఉంది ప్రవర్తనలో. మూడో పార్టీ ఏందో తెలుసా? ప్రవర్తనలో మన ఆలోచన. మన ఆలోచన కూడా మన ప్రవర్తన. ఆలోచన సంగతి ఎవరికి తెలిసిద్దబ్బా? మనం ఏమనుకుంటాం ఎవరికి తెలిసిద్ది? నడుచుకుంటూ వస్తున్నాము, భార్య పాపం తట్టుకుని ముందలకు పడింది, పాపం ఇక్కడ దెబ్బ తగిలి. పైకేమో అయ్యో అన్నాం, కానీ లోపల దీనికి ఆ మాత్రం పడకపోతే కుదరదులే అనుకున్నాం అనుకో. ఇప్పుడు ఆ సంగతి ఆమె తెలిసిద్దా? చూస్తే ఎంత విచిత్రమో. తెలియదు. పైకి మాత్రం ఏమన్నా నేను అయ్యో అనగానే మా ఆవిడ అనుకుంటా నిజంగా నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు మా ఆయన. కానీ లోపల అనుకున్నా పొద్దునంతా నన్ను అరిచింది కదా, అందుకని ఈ మాత్రం దెబ్బ పడాలే అని అనుకున్నాం లోపల. ఈ సంగతి ఆమెకి తెలియదు, పక్కోళ్ళు ఎవరికి తెలియదు. కానీ ఒక్క ఆయనకి మాత్రం. ఎవరు ఆ ఒక్క ఆయన? ఆయన అన్నమాట. అందుకని మన ప్రవర్తన బాగుందో లేదో మనుషులు చెప్పలేరు. మనుషులు ఏమి చూస్తారు? పనులు చూస్తారు, మాటలు చూస్తారు. కానీ దేవుడైతే ఏం చూస్తాడు? హృదయం కూడా చూస్తాడు. ప్రవర్తనలో హృదయం కూడా ఉంటుంది. మేము గుంటూరు వచ్చినప్పుడు కొత్తలో ఒక ఇంట్లో ఉండేవాడు. ఆ ఇంట్లో 3 అమ్మాయిలు ఉంటారు. ఆ ఇంటి ఓనర్ 3 అమ్మాయిలు, ఒక అబ్బాయి. వాళ్ళలో 2వ అమ్మాయి కొద్దిగా భక్తిగా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. ప్రార్థన పోవటం, బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం. ఒకరోజు పొద్దున్నే వాళ్ళ అమ్మ, అందరూ ప్రార్థన పోయేవాళ్ళు, వాళ్ళ అమ్మ కూడా ప్రార్థన పోతుంది, మంచి విశ్వాసం ఆమె కూడా. కానీ పొద్దున్నే ఆ పిల్లని దమా 4 బాగుతూ ఉంది. మా ఇంట్లో కూడా వినపడుతున్నాయి. మేము పరిగెత్తుకుంటూ పోయేవి. పెద్ద అమ్మాయినో చిన్న అమ్మాయినో కూడా అంత పట్టించుకునేవాళ్ళం కాదు మేము. కానీ పాస్టర్ నేను ఇద్దరు పరిగెత్తుకుంటూ పోయిన పాపం బాగా ప్రార్థన పోయి పిల్లల్ని కొడతా ఉంది వాళ్ళ అమ్మ. ఏంద్రా సంగతి అని చూస్తే ఈ పిల్ల రోజు పొద్దున్న 5 గంటలుగా లేచి 5 నుంచి 6 దాకా ప్రార్థన చేసి, వాళ్ళ ఇంట్లో ఎవరు చేయరు, వాళ్ళు 5 నిమిషాలు చేస్తారు. ఈ అమ్మాయి గంట చేసి 6 నుంచి 7 దాకా బైబిల్ చదివి ప్రార్థన చేసి 5 మిగిలిన వాళ్ళందరూ అంతే. ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఆ పిల్లలు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏం చేయాలని అడుగుతారు. వాళ్ళ అమ్మ వంట చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ 9 గంటలకు అందరూ వెళ్ళిపోతారు బయటికి. అందుకని అమ్మ నువ్వు ఈరోజు అంట్లు కడుగు అంటుంది పెద్ద అమ్మాయికి. చిన్న అమ్మాయి నువ్వు ఇదంతా ఊడు అమ్మ అని చెప్తుంది. నువ్వు బట్టలు నానబెట్టమ్మా అని మళ్ళీ పెద్ద అమ్మాయికి చెప్పింది. అంట్లో అయిపోయిన తర్వాత ఏ పని చేయాలి అట్లా పెద్ద అమ్మాయికి చిన్న అమ్మాయికి 2 గంటలు అయిపోద్ది. ఈలోపు అమ్మాయిది వాక్యమును
వాళ్ళ అమ్మ 6 గంటల టైంలో బాగా వదిలిపెట్టింది ఆ పిల్లని. ఎందుకు కొట్టిందా అని మేము అడిగితే, అయ్యా ఇంట్లో పని ఉన్నంతసేపు అది మోకరించే ఉంటుంది, పని అయిపోయిన తర్వాత లేతుంటుంది, పని అయిపోతే అప్పుడు లేచిద్దంట పైకి. అంటే మధ్య మధ్యలో ప్రార్థన చేసుకుంటే ఇట్లా చూస్తుంటుంది అనమాట. ఇంకా అయిందా లేదా, అంట్లు కడిగారు లేదా. అంటే చూడండి, యాక్షన్ ఏమో మంచి యాక్షన్ కదా, చూసేటప్పుడు ఏం చేస్తున్నట్టు కనిపిస్తుంది, బైబిల్ చదువుతున్నట్టు కనిపిస్తుంది, ప్రార్థన చేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ అసలు లోపల ఏముందో తెలుసా, పని పెట్టుకుని ఇంటికి పోదామని. అది గమనించిన వాళ్ళ తల్లి ఏం చేసిన 4 బాధింది. దేవుడు కూడా మన ప్రవర్తనను, మనం మాట్లాడే మాటలు, మన మన క్రియలు మంచిదే, కానీ దాని వెనకాల ఉన్న ఉద్దేశం, మంచి ఉద్దేశంతో మనం చేస్తున్నామా, అది దేవుడు చూస్తాడు. కాబట్టి మన ప్రవర్తన పవిత్రంగా ఉంటే ఇంట్లో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మనం రాబట్టవచ్చును అని అన్నారు. చదువుకుందాం, చూడండి, హగ్గీ గ్రంథంలోకి వెళ్దాం. ఈ 3 సంగతుల ద్వారా ఏం చేయొచ్చో తెలుసా, మనం కొన్ని ఆత్మలను ప్రభు దగ్గరికి, ఆ రాళ్ళు అంటే అవే అన్నమాట. కాబట్టి ఈ నూతన నిబంధన కాలంలో ఉన్న మనం పాత నిబంధన మందిరాన్ని కట్టడం కాదు మనం చేయాల్సింది. ఏ మందిరాన్ని కట్టాలి మనం? ఆత్మీయ మందిరాన్ని. ఇది మనందరి బాధ్యత. ఆత్మీయ మందిరం కట్టాల్సిన బాధ్యత ఎవరిదేనంటే దేవుని మందిరములో ఉన్న ప్రతి ఒక్కరిది. ఒక పాస్టర్ గారిదో, సంఘ పెద్దలదో, వాళ్ళదో వీళ్ళదని అనకూడదు. మనం అందరి పని. మనం దేవుని మందిరంలో ఒక రాయ, ఇంకొక రాయిని ప్రభు దగ్గర తీసుకొని రావాల్సిన బాధ్యత మన మీద ఉంది. వచనం, హగ్గీ గ్రంథం వచనం 2వ వచనం చదువుకుందాం, చూడండి. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గీ ద్వారా సెలవిచ్చింది ఏమనగా, ఈ మందిరము పాడై ఉండగా ఏం చేస్తున్నారు మీరు? సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయం. కాబట్టి సైన్యములకు అధిపతి సెలవిచ్చింది మీ ప్రవర్తనను గూర్చి. అందుకు మనం ఆలోచన చేసాం మన ప్రవర్తన ఎట్లా ఉందా అని. కాబట్టి దేవుని మందిరం కట్టవలసిన బాధ్యత మన మీద ఉండగా మనందరం ఏం చేస్తున్నామంటే మన సొంత పనుల్లో నిమగ్నమై సమయం ఇంకా రాలేదంటున్నాం, సమయం ఇంకా రాలేదని చెప్తున్నాం, ఇప్పుడే కాదులే తర్వాత చూద్దాం అని అంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఆ మందిరం కట్టడానికి సమయం వచ్చేసింది, 16 ఏళ్ళు అయిపోయింది, ఇంకా మీరు మందిరాన్ని కట్టలేదు, కాబట్టి మీ ప్రవర్తనను గురించి ఆలోచన చేసుకోండి అని చెప్పాడు దేవుడు. ఇంతకు ఏంటి వీళ్ళ ప్రవర్తన, ఎలాగుందో వాళ్ళ జీవితం అని అంటే, వాళ్ళ జీవితం ఎంత దుర్భరంగా ఉందో 6వ వచనంలో చెప్పాడు. ఎలాగుంది అంటే దేవుని మందిరం మీద మనసు లేకుండా మన పనులు మనం చేసుకుని వీళ్ళు సరంబి వేసిన ఇల్లు అంటే అర్థం ఏందో తెలుసా? సీలింగ్ చేసిన ఇల్లు అని అర్థం. రేకులు షెడ్ వేసుకొని పైన సీలింగ్ చేసుకుంటాం. సీలింగ్ ఎందుకు చేసుకుంటాం చెప్పండి? వేడి రాకుండా కదండి. ఆ వేడి దిగకుండా ఉండాలంటే సీలింగ్ చేసుకోవాలి, నీట్గా ఉంటుంది. ఆ దినాల్లో కూడా వాళ్ళు సరంబి అంటే అదనమాట, కింద చక్కగా సీలింగ్ వేసుకొని ఆ ఇళ్లలో వాళ్ళు హాయిగా ఇల్లు కట్టుకున్నారు. దేవుని మందిరం పాడై ఉంది, ప్రశాంతంగా ఉన్నారు. దేవుని మందిరం లేదు. దేవుని మందిరం లేదు అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుని మందిరం లేదంటే ఏదో తెలుసా? వాళ్ళ మధ్య 16 సంవత్సరాల నుంచి దేవుని మందిరం కట్టకుండా ఉన్నారంటే ప్రార్థనలు లేవు అని అర్థం. దేవుని మందిరం లేకపోతే ఏమి లేదు? ప్రార్థన లేదు. దేవుని మందిరం లేదంటే ఆరాధన లేదని అర్థం. దేవుని మందిరం లేదంటే సహవాసం లేదని అర్థం. ఇవి లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ప్రార్థన లేదు, ఆరాధన లేదు, సహవాసం లేదు. అందువల్ల ఇది లేనప్పటికీ కూడా వాళ్ళకి పెద్ద విచారంగా ఏమి లేదు, దిగులుగా ఏమి లేదు, బాధగా ఏమి లేదు. అందుకని దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఇప్పుడు మీ ప్రవర్తన గురించి కొద్దిగా ఆలోచన చేసుకోండి అని అన్నాడు. ఏం చేసుకోవాలి అని అంటే అక్కడ ప్రభు చెప్పిన మాటలు 6వ వచనంలో ఉన్నాయి. నేను మళ్ళీ చదవాల్సిన, ఇందా చదివా కనుక చదవట్లేదు. మీరు పంట పొలం వేసుకుంటున్నారు, వెళ్ళి పోయేటప్పుడు ఒక బండి మీద బస్తాలు ధాన్యం తీసుకెళ్ళారు నాటడానికి. బండి మీద ఒక 5-6 బస్తాలు వేసుకొని తీసుకుపోయారు. వచ్చేటప్పుడు భుజాన్ని వేసుకొని వస్తున్నారు. పోయేటప్పుడు ఎట్లా తీసుకెళ్ళారు? బండి మీద అంటేనేమో మొయ్యిలాక బండి మీద వేసుకొని పోయారు. ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం భుజాన్ని వేసుకుని వస్తానంటే ఇన్ని అని అర్థం. కొద్దిగా 4 బస్తాలు అయితే 2 బస్తాలు పండిందంట. లాభం అంటారా నష్టం అంటారా? అట్ట అసలు ఎప్పుడైనా పడిద్దా? మనం 4 వేస్తే ఎంత కోరుకుంటాం? మనం ఒక 40 అన్నా రావాలని కోరుకుంటాం. కానీ వాళ్ళ పంట ఏం జరుగుతుందో తెలుసా? 4 వేసి 2 తెచ్చుకుంటున్నారు ఇంటికి. అంటే కూలి అసలు మనం నాటినంత కూడా రావట్లేదు మనకి. చేసిన కూలి అంతా నష్టం, వేసిన అది ఏమంటారు మందులన్నీ నష్టం, దానికి ఉపయోగించిన అన్ని నీరంతా వేస్ట్, వృధా అయిపోతుంది. తెచ్చుకునేటప్పుడు చాలా తక్కువగా కొంచెమే పండుతుంది. మీరు విత్తేటప్పుడు విస్తారంగా విత్తుతున్నారు, కొంచెమే
పండుతుంది. అటు చూసినప్పుడు ఎంత బాధపడతారు కదా! పొలం పంట వేసుకునే వాళ్ళకి ఎంత బాధ వేసిద్ది. ఈ ఈ నెల ఈ సంవత్సరం ఒక 40 బస్తాలు వస్తాయి అని అనుకున్న వాళ్ళకి 3 బస్తాలు వచ్చినాయి అనుకోండి కదా! వాళ్ళు ఇంకా ఆడవటం ఒకటే తక్కువ. మన ఎదురు కనిపించినప్పుడు ఏం చేయలేక. అందుకని అప్పుడప్పుడు బొమ్మలు వేస్తారు. తల మీద టవల్ అడ్డంగా వేసుకొని. అంటే ఏంది అర్థం? పాపం మునిగిపోయి దిగులుతో విచారంగా ఉన్నానని అర్థం. వీళ్ళ పరిస్థితి అట్టాగా ఉంది. ప్రార్థన లేకుండా, మందిరం లేకుండా, సహవాసం లేకుండా, ఆరాధన లేకుండా ఉన్న ఈ బ్యాచి బాగానే ఉన్నాం అనుకుంటున్నారు. కానీ 16 ఏళ్ల నుంచి దేవుని మందిరం కట్టని కారణం చేత బహుగా వాళ్ళు విత్తుతున్నారు, కానీ కొద్దిగే వాళ్ళు కోసుకుంటున్నారు. సరే, ఏదో ఒకటి లేని మొత్తానికి వండుకొని తింటున్నారు. భోజనం చేసినా కూడా ఆకలి తీరటం వల్ల, మామూలుగా మనకు భోజనం చేసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఉదయం టిఫిన్ చేశారా? టిఫిన్ చేసిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. టిఫిన్ కానీ అన్నం కానీ ఏదో ఒకటి తిన్న వాళ్ళందరూ అసలు తినకుండా వచ్చారు కొంతమంది. ఉరి ఓకే ఓకే సరే మంచిది. ఇప్పుడు తిన్న తర్వాత మనకి ఏమనిపించింది? ఒక 2-3 గంటలు దీన్ని టాప్ పెట్టుకోవచ్చు, ఇంకేం మళ్ళీ ఇప్పుడు అవసరం లేదు. కానీ పాపం ఏళ్ళ బ్యాచ్ అని, ఈ బ్యాచ్ ఎట్టున్నారు తెలుసా? తిని పళ్ళి గడికి లోపల పెడుతున్నారు, మళ్ళీ ఆకలి అవుతుంది. అట్టుంటే ఎట్టుంటుంది కదా? తిన్నారు, శుభ్రం పళ్ళి గడికి లోపల పెడుతున్నారు, మళ్ళీ ఆకలి అవుతుంది. సరే అని చెప్పి అడగకపోతే అందరూ వేసుకున్నారు, ఇంకేం లేదు, ఒక్కరో ఉంది, అది కూడా వేసుకున్నాం, అది కూడా తినేసాం. తిన్న తర్వాత కూడా మళ్ళీ ఆకలి అవుతా ఉంది. ఇట్లా ఆకలి అవుతా ఉంటే ఎవరన్నా పెడతారు భోజనం? ఏడన్నా కుదిరిద్దట? తిని వెంటనే మళ్ళీ భోజనం పెట్టమంటే కుదిరిద్దా? వీళ్ళ పరిస్థితి అట్టే ఉంది. తింటున్నారు కానీ ఆకలి అసలు తీరట్లా. దాహం వేస్తుందంట, చెంబులు నీళ్ళు తాగుతున్నారు. ఈ పొట్టేమో ముందుకు వస్తుంది, నోరు మళ్ళీ పెడుచుకట్టకపోతావు. తాగిన నీళ్ళు తాగినట్టు పొట్టేమో బాణాలు అవుతుంది, మళ్ళీ నోరు నీళ్లు కావాలంటావు. అంటే వీళ్ళ పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో. అన్నం తిన్నా, ఆహారం తిన్నా, నీళ్లు తాగినా చలికాలం కదా అని చెప్పి రగ్గులు కప్పుకుంటున్నారు. పైన 4 రగ్గులు వేసినా లోపల మాత్రం గడగడ వణుకుతూనే ఉన్నారు. పైన కప్పడానికైతే కప్పుతున్నారు, కానీ లోపల మాత్రం ఏం చేస్తున్నారు? చలిజ్వరం వచ్చింది ఎప్పుడన్నా మీకు? చలిజ్వరం వస్తే రగ్గులతో సంబంధం ఉండదు దానికి. రగ్గు కప్పారు కదా అని ఊరుకోదు అది. నువ్వు ఎంతన్నా గప్పు, పైన మనిషి పడుకో, ఆ లోపల మాత్రం వణుకుతూనే ఉంటాడు. అంటే లోపల నుంచి వచ్చే వణుకు అన్నమాట అది. వీళ్ళ పరిస్థితి అదే ఉంది. ఎన్ని బట్టలు కప్పుకున్నా ఏం ఆగట్లేదంట, చలి ఆగట్లా. సరే, ఈయన కష్టపడి పని చేసుకొని జీతం తెచ్చుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, కూలికి వెళ్ళి కూలి తెచ్చుకుంటున్నారు, తీసుకొచ్చి జాగ్రత్తగా సంచిలో వేసుకొని దాచిపెట్టుకుంటున్నారు. ఒక 15 రోజులు అయిపోయిన తర్వాత మొత్తం ఎంత ఉన్నాయో చూద్దామని తీస్తే సంచికి కింద పెద్ద ఏమంటారు, కింద సంచి మొత్తం ఊడిపోయింటే చినిగిపోయింది అంటారు. కానీ ఇట్టంటే ఏం పెద్ద బాగుండదు. పెద్ద బొక్క పడిందంటే అప్పుడు బాగా అర్థమైంది. మొత్తం వేసినట్టు ఏమవుతున్నాయి, ఎడిపోతున్నాయి అర్థం కాదు. అంటే వీళ్ళు కష్టపడుతున్నారు, కష్టపడ్డవన్నీ అగపడకుండా ఇదంతా ఎందుకు జరుగుతుందో ఆలోచన చేసుకోండి అన్నాడు దేవుడు. మీరు ఆలోచన చేసుకోండి, ఎందుకు జరుగుతుంది ఇలాగా మీ జీవితంలో? అమ్మగా అన్నం తింటే హాయిగా తిని గొరగపెట్టి నిద్రపోవాలి కదా. ఈ నిద్రపోకుండా తిన్న తర్వాత కూడా ఇంకా అన్నం అంటున్నారు. నీళ్లు తాగితే అమ్మంగా దాహం తీరాలి, కానీ నీళ్లు తాగిన వాళ్ళు మళ్ళీ దాహం అంటున్నారు. డబ్బులు సంపాదించుకుంటే ఆడ పాల బేడ ఉండాలి బీరువాలో, డబ్బులేమి కనిపించట్లేదు, వచ్చినట్టు అయిపోతున్నాయి, అగపడకుండా పోతున్నాయి. ఎంత చేసినా ప్రయోజనం ఉండదు. పొలం వేస్తే పొలం ఏం పండట్లేదు. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఆలోచన చేశారా? ఎందుకనంటే వచనం 9 చివరిలో చూడండి. వచనం 9 చివరిలో, నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకున్నటకు త్వరపడుట చేతనే కదా అని అన్నాడు. కాబట్టి మన పనులు మనం చేసుకుంటున్నాం, కానీ దేవుని పని మనము చెయ్యట్లేదు. ఆ కారణం చేతనే ఇవన్నీ మీకు జరుగుతున్నాయి అని అన్నాడు. ఆ దినంలో ఉండే ప్రజలు దేవుని మందిరాన్ని పట్టించుకోకుండా చేసిన కారణాన్ని బట్టి వాళ్ళకి ఇన్ని సమస్యలు వచ్చాయి. అయితే దేవుడు ఏం చేశారంటే ఈ భక్తులిద్దరిని పంపించాడు. ఎవరిని? హగ్గైని, జకర్యాను. వీళ్ళిద్దరూ వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. చదువుకుందాం చూడండి, ఎజ్రా గ్రంథంలోకి వెళ్దాం. మళ్ళీ ఎజ్రా గ్రంథం, వీళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ఎలాగ బోధించారో మనం చదువుకుందాం. 395 పేజీ చూడండి, 395 పేజీ, 5వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యెహోజాదాకు కుమారుడైన యెహోషువను లేచి యెరూషలేము నుండి దేవుని మందిరపు కట్టన ఆరంభించిరి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయము చేయుచు
ప్రవక్తలు ఒట్టి వాక్యం చెప్పడమే కాదు, వీళ్ళు ఏం చేశారంట? సహాయం చేశారు. కాబట్టి దేవుని ప్రవక్తలంటే ఒట్టిగా ఊరక అరిచేవాళ్లే కాదు, ఏం చేయాలి? సహాయం కూడా చేయాలి. వీళ్ళిద్దరు కూడా హగ్గై జకర్యాలు దేవుని యొక్క మందిరపు పనిలో వాళ్ళు సహాయము చేస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు, 6వ అధ్యాయం 14వ వచనం కూడా చదువుకుందాం చూడండి. 6వ అధ్యాయము 14వ వచనం, ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. ఆ యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయ్యు ఇద్దో కుమారుడైన జకర్యాయు, వినండి, వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. వీళ్ళిద్దరు ఏం చేశారు? హెచ్చరించేశారు. హెచ్చరిక చేయటం ద్వారా పనిని చక్కగా చేయటంలో తోడ్పాటు వాళ్ళు అందించారు. అందువల్ల దేవుని పిల్లలు హెచ్చరిక చేయాలి, సహకరించాలి, సహాయం చేయాలి. వీళ్ళిద్దరూ జకర్యా, హగ్గై అనే ఇద్దరు ప్రవక్తలు కూడా అలాగా దేవుని మందిరపు పనిలో వాళ్ళు ముందుకు సాగారు. ఇప్పుడు మనం హగ్గై గ్రంథానికి వెళ్దాం చూడండి. హగ్గై గ్రంథంలో అక్కడ జరిగిన సంగతులను వీళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని గురించి దేవుడు తెలియపరచగా అప్పుడు వాళ్ళు ఏం చేశారు చూడండి. వచనం 12 చదువుకుందాం. వచనం 12, హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజాదాకు కుమారుడైన ప్రధాన యాజకునకు యెహోషువను శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, ఎవరు చెప్తే ఆలకించారు? హగ్గై చెప్పాడు, జకర్యా చెప్పాడు అనమాట. కాబట్టి వాళ్ళ మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు ఉంది. కాబట్టి ముందు ఏం కావాలి మనకి? దేవుని పని చేయాలంటే దేవుడు అంటే భయభక్తులు ఉండాలి మనకి. దేవుని మాట పట్ల మనము శ్రద్ధ ఉండాలి. దేవుని పని పట్ల మనకి శ్రద్ధ ఉండాలి. ఆ మాటలు విని భయభక్తులు పూనిరి. కాబట్టి దేవుని వాక్యం మనకి ఏం చేస్తుందంటే భయాన్ని, భక్తిని కలిగిస్తుంది. అందుకని వాక్యాన్ని మనం సారిసారికి వినాలి, విని నేర్చుకోవాలి. ఆ వాక్యం వాక్యం మన జీవితంలోకి వెళ్తే, మన హృదయంలో దాచిపెట్టుకుంటే అంత ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ఎప్పుడైతే వీళ్ళకి దేవుని యొక్క వాక్యం వచ్చిందో వాళ్ళందరూ కూడా దేవుని యందు భయభక్తులు పూనారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గై యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించింది అనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా. దేవుడు చెప్పిన మాట ఏందో తెలుసా? నేను మీకు తోడుగా ఉన్నాను. ఈ మాట చెప్పిన ఆయన సామాన్యమైన మామూలు వ్యక్తి కాదు. నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పిన ఈయన దేవదేవుడు, ఈ సర్వాన్ని సృజించిన దేవుడు, సృష్టికర్త. అసాధ్యమైన దానికి ఏది కూడా లేదు. కాబట్టి అంత గొప్ప దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు, నేను మీకు తోడుగా ఉన్నానని చెప్తున్నాడు. ఆ మాట చెప్పినప్పుడు ఎంత ధైర్యం ఉంటుంది కదా మనకి, ఎంత ఆనందం ఉంటుంది కదా మనకి. దేవుడే మనకు తోడుగా ఉంటే ఇంకా మనకి ఇంకేం కావాలి? ఆయన మన పక్కనే ఉంటే మనకి ఏం కావాలి? అన్ని సమస్తాన్ని సమకూర్చగలిగిన వాడు. ఆ ధైర్యంతో వాళ్ళు దేవుని పని చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పాడు. ఆ మాటను మనం హృదయంలో భద్రం చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి ఇలాంటి భరోసా మాటలు దేవుడు మనకి ఇస్తాడో, అది మనం నమ్ముతామో, అప్పుడు దేవుని కార్యాలు చక్కగా జరగడానికి అవకాశం ఉంటుంది. 14వ వచనం చదువుకుందాం చూడండి. యెహోవా యూదా దేశపు అధికారి షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును, ప్రధాన యాజకుడు యెహోజా కుమారుడైన యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే వాళ్ళ మనసులను దేవుడు ప్రేరేపించాడు. ఎప్పుడు ప్రేరేపించాడు? భయభక్తులు ఉన్నప్పుడే. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు అంటే భయం ఉండాలి, దేవుడు అంటే భక్తి ఉండాలి, ఆయన వాక్యానికి విధేయత చూపించాలి. ఎవరైతే ఇవి చూపిస్తారో దేవుడు వాళ్ళ హృదయాలను, వాళ్ళ మనసులను ప్రేరేపిస్తాడు. ప్రేరేపిస్తే ఏం జరుగుతుంది? వచనం 15, వారు కూడి వచ్చి దర్యావేషక ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతికి తమ దేవుని మందిరపు పని చేయ మొదలు. దేవునికి స్తోత్రం. మందిరపు పని ప్రారంభమైంది. మందిరపు పని ప్రారంభం అవటానికి కారణం ఏమిటి అని అంటే, ప్రవక్త అయిన హగ్గై దేవుని యొక్క నామాన్ని వాళ్ళకి తెలియపరిచాడు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని వాళ్ళకి తెలియపరిచాడు. వాళ్ళు ఆ వాగ్దానం విని దేవుని యెడల భయభక్తులు పూనారు. ఈ కారణం చేత దేవుడు వాళ్ళని ప్రేరేపించాడు. 16 సంవత్సరాల క్రితం ఆగిపోయిన దేవుని మందిరం ఇప్పుడు కట్టడం ప్రారంభమైంది. దేవుని మందిరం కట్టడం ప్రారంభమైన తర్వాత
కొన్ని సంగతులు జరిగాయి అక్కడ. 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. 2వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాసిందో, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొనుము అని అన్నాడు. యెహోవా ఆజ్ఞనిచ్చినది ఏమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొనుము. ఆ తర్వాత యెహోషువ కుమారుడు అంటే యెహోజాదా కుమారుడైన యెహోషువ కూడా అన్నాడు, ధైర్యము తెచ్చుకొనుము అని అన్నాడు. దేశములో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి. నేను మీతో కూడా దేవుని పని చెయ్యాలి అని అనుకునే వాళ్ళకి దేవుడు ఏమిస్తాడో తెలుసా? ధైర్యం. ధైర్యం ఉంటే మనం అన్ని పనులు చేయొచ్చు. ధైర్యం లేకపోతే ఏమి చేయలేం. అప్పుడప్పుడు నేను నా భార్య మేమిద్దరం ప్రయాణం చేస్తూ ఉండేవాడు. ఫస్ట్లో మాకు ఒక బజాజ్ చేతక్ స్కూటర్ ఉండేది 20 ఏళ్ల క్రితం. ఆ స్కూటర్ మీద ఏ ఊరైనా, గుంటూరు జిల్లాలో ఏ ఊరైనా ప్రార్థనకి వెళ్ళి ఎంత రాత్రి అయినా మా బాబుని, చిన్నవాడు అప్పుడు 2-3 సంవత్సరాలు ఉంటాయి, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బాబు, ఆ బాబుని స్కూటర్కి ముందు నుంచోబెట్టుకొని ఇక మన గుంటూరు జిల్లాలో ఎంత దూరమైనా వెళ్ళి ప్రేయర్ అయిపోయిన తర్వాత రాత్రి 12 గంటలైనా, 1 గంట, 2 గంటలైనా కూడా ఇంటికి వచ్చేవాడు. ఆ స్కూటర్ మీద ఎక్కువ వస్తుంటే మాకు ఏమనిపించింది అంటే విమానంలో పోతున్నామా అనిపించింది అనమాట. అంత హాయిగా. అందుట్లో నా భార్యకి తక్కువ స్పీడ్ పోతే అసలు ఒప్పుకోదు, పోనీ అంటది. మొన్న మధ్య కూడా కారులో కూర్చొని ఏంది తోలటం కానీ మన తీరా చూస్తే అక్కడ 100 మీద ఉంది కారు. 100 మీద ఉన్నా కూడా ఇంకా పోనీయమంటాను. అంటే తొందరగా వెళ్ళాలని ఆ ఉద్దేశం. అయితే ఆ స్కూటర్ మీద తిరిగే రోజుల్లో అస్సలు భయం ఉండేది కాదు. ఈ మధ్య పెద్దోళ్ళు అయిన తర్వాత ఏం పోదాంలే అబ్బా, ఏం చేద్దాంలే అబ్బా అని అంటున్నాం. ఎందుకు అంటున్నావురా అని అంటే, ఇప్పుడు లోపల ఏమి లేదు, ధైర్యం లేదంటే బ్లడ్ ముసలోళ్ళు అయిపోయిన తర్వాత బ్లడ్లో ధైర్యం ఉండదు. చిన్న వయసు అప్పుడు అస్సలు ఏముండదు అన్నమాట. ఏ పనైనా చేద్దామనిపించింది, ఎక్కడికైనా వెళ్దామనిపించింది. మీరు నమ్ముతారు నమ్మరు, స్కూటర్ వేసుకొని కావిలి పోయాం మేము ఇద్దరు. కావలి దగ్గర దగ్గర నెల్లూరు దగ్గర అనమాట. కావలి మా బంధువులు ఉంటే అక్కడికి వెళ్ళిపోయాం. అంటే ఆ వయసులో ఉండే ఆ శక్తి బలం అదేమో వయసుని బట్టి. కానీ ఇక్కడ చూడండి, దేవుడు అన్నాడు, నేను మీకు తోడుగా ఉంటాను కనుక మీరు ఎలా ఉండాలి? ధైర్యంగా దేవుని పని చేయడానికి ధైర్యం ఉండాలి. కాబట్టి ధైర్యంగా వాళ్ళు దేవుని పని చేయడం మొదలుపెట్టారు. అంత మాత్రమే కాకుండా దేవుడు చెప్పిన మాట నేను మీకు తోడుగా ఉంటాం మాత్రమే కాదు, 5వ వచనంలో ఇంకొక అద్భుతమైన వాగ్దానం చేశాడు దేవుడు. దేవుని మందిరం పని చక్కగా జరగాలంటే ఇంకొక వాగ్దానం కూడా కావాలి మనకి. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. నా ఆత్మను మీ మధ్య ఉన్నది, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకూడి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకూడి అని చెప్పి. కాబట్టి దేవుడు మనకి ఎలాగ తోడుగా ఉంటాడనంటే ఆయన డైరెక్ట్గా కనిపించడు, కానీ ఆయన ఆత్మ మనతో కూడా ఉంటుంది. దేవుడు నమ్ముకున్న బిడ్డలందరి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఎవరైనా యేసుప్రభు నమ్ముకున్నారా? నిజంగా దేవా నేను పాపిని, నన్ను క్షమించమన్నారా అంటే చాలు. మీ హృదయంలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి మన హృదయంలో ఉండే దేవుడు, అపొస్తలుల కార్య గ్రంథంలో ఆ సంగతులు మనందరికీ బాగా తెలుసు. ఎవరైతే ప్రభు నమ్ముకుంటారో వాళ్ళ హృదయంలోకి యేసుప్రభు వారు ఆత్మరూపిగా వచ్చి ఉంటాడన్నమాట. కాబట్టి ఆయన ఉంటే మనకి ధైర్యం. ఆయన ఉన్నాడు కనుక మనము భయపడవలసిన అవసరము లేదు. దేవుడు ఉంటే మనకి దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు, అభయం ఇస్తాడు. వచనం 7 చూడండి. వచనం 7, నేను అన్ని జనులందరినీ కదిలింపగా అన్ని జనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడను, నేను ఈ మందిరమును మహిమతో నింపు. ఆ దినాన వాళ్ళు దేవుని మందిరం కట్టుకుంటా ఉంటే అసలు మందిరంతో సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి సహాయం చేశారు. అసలు ఈ మందిరం ప్రారంభం అవడానికి కోరేష్ అనే రాజు ప్రారంభించాడు. ఆయన మందిరం కట్టుకుంటూ ఉంటుండగా వచ్చి సహాయం చేశాడు. మీరు దేవుని కార్యాలు చూడండి, దేవుని కార్యాలు జరుగుతూ ఉంటే అసలు మందిరంతో సంబంధం లేని వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి ఒక లారీ మేము ఇసుకియాలనుకున్నామండి, తోలటం ఇంకంతే, రెండో మాట లేదు అనుకుంటే ఇంకెందుకు అవసరం, వచ్చేసేయి. దేవుడు ప్రేరేపిస్తాడు అన్ని జనులను కూడా ప్రేరేపిస్తాడు దేవుడు. మనం పోయి అడగకూడదు, అర్థమవుతుందా? మనం పోయి మాకు అది కావాలా ఇది కావాలా మనం సహాయం చేయమని అడగ, వాళ్ళు వచ్చి ఇస్తారు. అది దేవుని అద్భుతమైన దేవుని మందిరం కడతా ఉంటే దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తాడు. ఆ సత్యాన్ని మనము తెలుసుకోవాలి. 2వ అధ్యాయం, అక్కడున్న వాళ్ళందరూ కూడా కొద్దిగా దిగులు పడ్డారు, విచారపడ్డారు, భయపడ్డారు, ఏడ్చారు. కొంతమంది దేవుని మందిరం పునాది వేస్తుంటే ఏడ్చారు. ఆ పునాది చూసి, ఆ మందిరం చూసి కొంతమంది పెద్దోళ్ళు, ముసలోళ్ళు ఏడ్చారు. ఎవరు ఈ బ్యాచ్, ఏడ్చిన బ్యాచ్ అంతా ఎవరంటే పాత మందిరం చూసిన వాళ్ళు. అంతకుముందు పాత మందిరం ఉంది కదా, అది సొలొమోను మందిరం, సూపర్ మందిరం అన్నమాట. ఇప్పుడు కట్టేది అట్ట ఏం లేదు, అంత పెద్ద ఏమి గొప్పగా అనిపించట్లా, మామూలుగా ఉంది. అది చూడగానే వాళ్ళ పాపం దుఃఖం పొంగు వచ్చింది. అది అసలు ఎంత మందిరం, ఇదేమో ఇట్లాంటి మందిరం కడుతున్నారు వీళ్ళు అని ఏడిశారు. అంటే
దేవుడు అప్పుడు వాళ్ళతో చెప్పిన మాట ఏమన్నాడు తెలుసా? 9వ వచనం చూడండి, 2వ అధ్యాయం 9వ వచనంలో. మీరు అట్టేం దిగులు పడబాకండి. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా, మహిమ అంటే గొప్పతనం. మహిమ అంటే ఏంటి? గొప్పతనం. ఇప్పుడు మీరు కడుతున్నారే ఈ మందిరానికి నేను మహిమ ఇస్తా, గొప్పతనం ఇచ్చేది నేను. ఆ మందిరం కంటే ఈ మందిరానికే ఎక్కువ మహిమ ఇస్తానన్నాడు. ఎక్కడన్నా ఇచ్చాడా అని ఎతికిలాడితే ఏడ అగపడదు బైబిల్లో మనం. కానీ ఒక విచిత్రమైన సంగతి జరిగింది. అదేమిటో తెలుసా? వీళ్ళు కట్టిన మందిరంలో యేసు ప్రభువారు నేరుగా వచ్చి ఆడకొచ్చి ఆయన బోధించాడు. సొలొమోను కట్టిన మందిరంలోకి యేసు ప్రభు రాలా. అప్పుడు లేడు, ఆయన పుట్టలేదు ఇంకా. లోకంలో శరీర రీతిగా వచ్చినవాడు. కానీ వీళ్ళు కట్టారే, జెరుబ్బాబెలు కట్టారే, ఈ మందిరంలోకి యేసయ్య నేరుగా వచ్చాడు. వచ్చి ఆ మందిరంలోకి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. చాలామందికి స్వస్థత చేశాడు. మంచి మంచి సంగతులైన వాక్యాన్ని ప్రకటన చేశాడు. ఆ మందిరం అంతా కలిగి చూశాడు కదండి. ఆఖరి రోజు ఆయన్ని, ఆఖరి వారం యేసుప్రభు సిలువ మరణానికి వెళ్తాడన్నాక ముందు రోజు ఆయన అంతా ఏం చేశారు? మట్టలు తీసుకొని, ఖర్జూర మట్టలు పట్టుకొని హోసన్నా జయం జయం అనుకుంటా కేకలు వేసుకుంటా దేవుని మందిరంలో తీసుకొచ్చాడు. రాజు, యూదుల రాజు అని కేకలు వేశారు వాళ్ళంతా. దేవుడు నేరుగా ఆ మందిరంలోకి వచ్చాడు. ఇప్పుడు అసలు సంగతి ఏంటో తెలుసా? ఇప్పుడు యేసుప్రభు వచ్చిన మందిరం లేదు, సొలొమోను కట్టిన మందిరం కూడా. ఆ 2 మందిరాలు ఇప్పుడు యెరూషలేములో ఎందుకు లేవు తెలుసా మీకు? దేవుడు వాటిని మళ్ళీ కట్టించలే. ఎందుకు కట్టించలేదంటే ఈ ప్రపంచమంతా మందిరం కట్టబడుతుంది. దీన్నే ఆత్మీయ మందిరం అంటారు. ఈ ఆత్మీయ మందిరం ముఖ్యం. ఆ ఆత్మీయ మందిరం కట్టబడుతుంది కనుక దీన్ని సార్వత్రిక సంఘం అంటారు. ఈ సార్వత్రిక సంఘం కట్టబడుతుంది కనుక దేవుడికి యెరూషలేములో ప్రత్యేకంగా మళ్ళీ మందిరం కట్టాలని ఆయన కోరుకున్నవాడు. ఆ మందిరం ఈ ఆత్మ సంబంధమైన మందిరం. ఎలాంటి మందిరం అంటే మునుపుటి మందిరం కంటే ఇప్పుడు మందిరం యొక్క మహిమ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దేవుడు ఈ మందిరాన్ని హెచ్చించాడు, ఘనపరిచాడు. ఆ కారణాన్ని బట్టి దేవుడు మనందరితో చెప్తున్న మాట ఏంటంటే ఇక నుండి అని అంటాడు. ఇక నుండి అంటే మీరు మనసు మార్చుకొని, బుద్ధి మార్చుకొని దేవుని మందిరం కట్టాలి అనుకున్న దగ్గర నుండి, ఇక నుండి అంటే అదనమాట అర్థం. కాబట్టి ఆయన చెప్పినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఆ విషయాలను మనం అర్థం చేసుకొని వాటి ప్రకారం నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒక సంగతి నేను ఇప్పుడు మీకు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. అందరు నా వైపు చూడండి, ఒకసారి చేతులు ఎత్తండి. బాగా నిద్ర వచ్చే వాళ్ళందరూ, బాగా నిద్ర వచ్చే వాళ్ళంతా చేతులు పైకి ఎత్తండి. ఓకే, అమ్మకు బాగా నిద్ర వస్తుంది. ఓకే, అయిపోయింది. ముగింపుకి వచ్చేసాం, చివరికి వచ్చేసాం. అదేంటనంటే దేవుడు అడుగుతున్నాడు, నా మందిరం పాడై ఉంది అంటున్నాడు. మనం చూస్తే ఏమనిపించింది? ఆడ పాడైంది, బాగానే కట్టుకున్నాం కదండి, మంచి 4 ఫ్యాన్లు తిరుగుతుంది, కమ్మగా మంచి మైకి పెట్టాడు, విశాలంగా గాలి వస్తుందని మనం ఈ మందిరాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఆలోచన చేయాల్సింది ఏ మందిరం? ఆత్మ సంబంధ మందిరం. దేవుడు పాడైంది అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అలాగానంటే కొరతగా ఉందన్నమాట. ఇంకా రాళ్ళు కట్టాల్సిన రాళ్ళు కట్టల, ఇంకా పెట్టాల్సినవి పెట్టల. అవన్నీ పెట్టకపోతే అది కొరతగా ఉన్నట్టే, పాడైనట్టే అర్థం. అలాగైతే ఇప్పుడు మన ఊరు ఉంది, మన ఊరిలో దేవుడు మన చర్చి ద్వారా ఒక 200 ఆత్మలు తీసుకురావాలని ఆయన ప్లాన్ చేసుకున్నాడు అనుకోండి. మన దగ్గర 100 ఉన్నాయి అనుకోండి, ఇంకా ఎన్ని రాళ్ళు రావాలి మనకి? 100 రాళ్ళు రావాలి. ఈ 100 రాళ్ళు లేకుండా ఉంటే పూర్తయినట్ట, మధ్యలో ఆగిపోయినట్ట? మధ్యలో ఉంది పని, అందుకు ఆయన బాధపడుతున్నాడు. కాబట్టి మనందరం ఏం చేయాలి తెలుసా? ఆ రాళ్ళని పట్టుకు రావాలి. ఎప్పుడైతే మనం ఆ పని మొదలు పెడతామో, ఎస్, నా మందిరం కోసం నేను పనిచేయాలి, దేవుని మందిరం కోసం పనిచేయాలి, ఈ మందిరం కట్టబడటం కోసం నేను పనిచేయాలి, ఒక రాయిని ప్రభు దగ్గర తీసుకురావడం కోసం నేను పనిచేయాలి. అయినా మనలో మాట బయటికి ఎవరు చెప్పకండిలే. మీరు ఎవరన్నా ఒక్కరన్నా యేసుప్రభు దగ్గర పట్టుకొచ్చారా? మీరు వచ్చారు, ఓకే, మీకు వందనాలు వచ్చినందుకు. మీరు ఎవరైనా ఒకళ్ళన్నా పట్టుకొచ్చారా? ఒకరికన్నా వాక్యం చెప్పారా? ఒకరికన్నా సాక్ష్యం చెప్పారా? ఒకరిని దేవుని దగ్గర నడిపించారా? మన కుటుంబంలో కానీ, బయట కానీ, స్నేహితుల్లో కానీ ఎవరైనా తెచ్చారా అని అంటే అర్థమైందో తెలుసా? మనం ఇంకా ఒక్క రాయి కూడా పట్టుకురాలి. చిన్నప్పుడు మా ఇల్లు కడతా ఉన్నారు మా నాన్నగారు. అంతకుముందు మాకు మట్టి గోడలే పాత రోజుల్లో. నేను చెప్పేది 55 సంవత్సరాల క్రితం సంగతి, ఇప్పుడు కాదు. ఆ రోజుల్లో మట్టి గోడలతో ఉన్న ఇల్లు పడేసి మా నాన్న ఇటుకలతో మొట్టమొదటిసారి, సున్నం, సిమెంట్ కూడా లేదు ఆ రోజుల్లో, గానుగ సున్నం ఉంటుంది కదా, సున్నం ఇటుక రాళ్ళతో ఇల్లు కట్టుకుంటున్నాం. నేను చిన్నవాడిని, మా అన్నయ్య పెద్దవాడు, నాకంటే 6 సంవత్సరాలు పెద్దవాడు. అందుకని
పని చేస్తూ ఉన్నాడు. నేను చిన్నోడిని పొడ్డోడు నన్ను నుంచొని ఉన్నా నెక్కరేసుకొని. చాలాసేపు దాకా మా అన్నయ్య రాళ్ళన్నీ మోస్తూ ఉంటే మా నాన్న నా వైపు చూసి అన్నాడు. నేను చేతుల్లో వెనక పెట్టుకొని నుంచున్నా అనమాట. నుంచొని చూస్తున్నా, పని చేయించే మేస్త్రిలాగా చూస్తూ ఉన్నా. మా నాన్న చూసి అన్నాడు, రేయ్ ఒరే చిన్నోడా, నీకు ఈ ఇంట్లో ఏమి లేదులా, నీకు పాలు లేదు, భాగం లేదు, పెద్దోడు కష్టపడి పని చేస్తున్నాడు కనుక ఈ ఇల్లు మొత్తం అయిందే అన్నాడు. అనేసరికి నాకు రోషం వచ్చి గబగబగా ఇటుకి రాళ్ళ డబ్బా దగ్గర తింపిన అక్కడికి పోయా. చూస్తే అన్ని పెద్ద పెద్ద ఇంత ఉన్నాయి. చాలాసేపు ఎతికిలాడితే ఒక అర్రాయి చిక్కింది నాకు. అర్ర మొక్క పగిలిపోయిన రాయి. అది పట్టుకొని అందరు కనిపించేటట్టు గిట్ట పట్టుకొని అక్కడ వేసి అప్పుడు మా నాన్న దగ్గరికి పోయి చెప్పాను, నేను కూడా వేసాను ఒక రాయి, నాకు కూడా ఉంది ఇంట్లో బాగా. అంటే మనకి ఏ పాలు లేకపోతే కదా ఆ మాట అనగానే రోషం వచ్చింది. నీకు ఈ ఇంట్లో భాగం లేదని కనుక నేను కూడా ఏదైనా పని చేయాలనుకున్నాను. ఎంత చేశాను? అర్రాయి. బొర్రో అసలు రాయి వేసానా లేదా? అది అనమాట. ఇప్పుడు నన్ను అడగండి, రే మీ ఇంట్లో పని చేసావంటే నేనేమంటాను? చేసానని చెప్తానా, చేయనని చెప్తానా? ఎంత చేసావంటే ప్రమాదం, కానీ అసలు నువ్వు చేసావా చేయలేదా? చేశానయ్యా. దేవుడు నన్ను కూడా అదే అడుగుతాడు, చేశారా అని అడుగుతాడు. అంటే అరమొక్కన పట్టుకొచ్చారు. రాళ్ళల్లో అరమొక్క అంటే ఏందో తెలుసా? వయసు 50 దాటితే అరమొక్క అంటే వాడు సగమే, ఇంకా సగం జీవితం అయిపోయింది కదా. అదనమాట. అరమొక్కలన్నా పట్టుకొచ్చామా? ఫుల్ రాయి అంటే అర్థం ఏం తెలుసు కదా, ఇట్టాడి పిల్లలు ఇట్టటి వాళ్ళని కానీ దేవుని మందిరాన్ని తీసుకొస్తే వాళ్ళు ఫుల్ రాయి. వయసు అయితే అయిపోయి 50 ఏళ్ళు దాటిన వాళ్ళు కానీ దేవుని దగ్గర తీసుకొస్తే ఒక అరమొక్కన్నా వేసామా లేదా? నేనేమంటానంటే మనం ఒక అరమొక్కనే వేద్దాం, మన చర్చిలో ఒక రాయన్ని వేద్దాం, 2 రాళ్ళని వేద్దాం, దేవుని దగ్గర తీసుకొద్దాం, మందిరం కడదాం. అలా చేస్తే ఏమైందో తెలుసా? 19వ వచనం చూడండి, 19వ వచనం. అలా మీరు కానీ చేయటం ప్రారంభించండి. నేను దేవుని పని చేయాలి, దానికోసం నేను కష్టపడాలి, ప్రభు మందిరం ఆగిపోకూడదు, ఆ మందిరం కట్టబడతా ఉండాలి, దేవుడు కోరుకుంటున్నాడు అని కానీ నీకు అనిపించి నువ్వు అలా చేస్తే 19వ వచనంలో, కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లు, అంజరపు చెట్లను, దానిమ్మ చెట్లను, ఒలీవ చెట్లను ఫలించకపోయాను కదా అంతకుముందు. కానీ అయితే ఆ మాట చాలా ముఖ్యం. ఇది మొదలుకొని ఏది మొదలుకొని అంటే ఇది మొదలుకొని అంటే మీరు అరమొక్క దగ్గరికి పోయినప్పటి నుంచి అని అర్థం. అంతేగాని ఓరికి ఇది మొదలుకొని అంటే ఈరోజు డేట్ పెట్టుకొని ఇది అనబాకండి. మీరు ఎప్పుడైతే దేవుని మందిరంలో ఒక రాయి వేయాలని ప్రయత్నం చేస్తారో అప్పటి నుంచి అని అర్థం. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదునని సైన్యములకు అధిపతి యెహోవా. కాబట్టి దేవుని మందిరంలో మనము పని చేయాలి అనే బాధ్యత ఎప్పుడైతే మన హృదయంలోకి వచ్చిందో, ఆ భారం ఎప్పుడైతే మనకు వచ్చిందో, దైవ దీవెన మనం పొందుకుంటాం, దైవ ఆశీర్వాదం మనము పొందుకుంటాం. కొంతమంది అనుకుంటున్నారు ఈడకు పోయి మోకరించి ప్రార్థన చేసి ఆ తర్వాత మనం కూడా చేయలేకపోతే మళ్ళీ పాస్టర్ గారు కూడా చెప్పి, అయ్యా నా కోసం నువ్వు కూడా చేయ ప్రార్థన అని ఆయన చేత ప్రార్థన చేయించి బాగా ప్రార్థన చేసుకుంటే ఆశీర్వాదం వచ్చింది అనుకున్నారు కొంతమంది. మీరు ఓరకు ప్రార్థన చేస్తే ఆశీర్వాదం రాదు. ప్రార్థన వెనకాల ఏముండాలి? పని ఉండాలి. ఏ పని ఉండాలి? కొంతమంది అంటారు నేను చాలా బిజీ అండి అంటే ఆ బిజీ అంతా నీ కోసం. దేవుని కోసం ఏం బిజీ మనం? అది కూడా మనం ఆలోచన చేయాలి. దేవుని కోసం ఏం చేస్తున్నాం మనం? దేవుని కోసం మనం చేసే ప్రతి పని దేవుడు లెక్కబెట్టి చూస్తాడు. ఒక్క రాయి అయినా, ఒక అరమొక్క అయినా దేవుడి దగ్గరికి మనం పట్టుకొని, అది దేవుని మందిరం కట్టడం అంటే. అలా దేవుని మందిరాన్ని కట్టి దైవ దీవెనలు, దైవ ఆశీర్వాదం మనం పొందుకుందాం. అది చేసి చూడండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అదేమి దేవుడు మాట తప్పేవాడు కాదు, మాట తప్పని వాడు. హగ్గయి వచ్చాడు, దేవుని వాక్యం బోధించాడు, దేవుని నామాన్ని ప్రకటన చేశాడు. వాళ్ళందరూ ప్రేరేపించబడ్డారు, మనసు మార్చుకున్నారు. 16 సంవత్సరాల క్రితం ఆగిపోయిన దేవుని మందిర పునాదిని ప్రారంభించారు, మందిరం కట్టడం మొదలుపెట్టారా, దైవ ఆశీర్వాదం వాళ్ళ మీదకి. మనందరం కూడా అలాంటి దీవెన ఆశీర్వాదం పొందుకొని హాయిగా ప్రభు సన్నిధిలో ఆనందిస్తూ సాగిపోవాలంటే దేవుని మందిరపు పనిని మనము చేయాలి. చేద్దామా? ఓకే, అలాగైతే ప్రభువుకి ఆ మాట మనం చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మనందరం ప్రార్థన చేయడానికి కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని ఉండగా ఈ ఒక్క మాట ప్రభుతో చెప్పండి. తండ్రి, ఈరోజు నన్ను నీ సన్నిధికి తీసుకొచ్చారు, నీ మాటలు విన్నాం ప్రభా, మీరు మాతో మాట్లాడారు. దేవుని మందిర పనిని చేయవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది, నా మీద కూడా ఉంది అని చెప్పండి. మీరు, అయ్యా మా మీద ఉంది, నా మీద ఉంది. ఒక రాయి అయినా
ఒక రాయైనా నేను నీ సన్నిధికి తీసుకురావాలి తండ్రి. అప్పుడు మీరు దీవిస్తానన్నారు, ఆశీర్వదిస్తాను. ఆ ఆశీర్వాదాన్ని నేను పొందుకోవాలి. దానికి ఉన్న ఆటంకాలన్నీ తీసివేయండి ప్రభా. నేను ఎందుకు రాళ్ళను తీసుకురాలేకపోతున్నాను? ఏం ఆటంకం ఉందో, నీ ఎందుకు భయభక్తులు పోన్లేదేమో, ఇంకా నేను భయపడుతున్నానేమో, అధైర్యంగా ఉన్నానేమో. దేవుడు చెప్తున్నాడు, భయపడద్దు మీరు, నేను మీకు తోడుగా ఉన్నాను. ఆ మాటలు మనం నమ్మి దేవుని పని ప్రారంభించామా, దేవ ఆశీర్వాదానికి మనం పాత్రలు అవుతాం. దేవుని దీవెనకి మనం పాత్రలు అవుతాం. ఆయన కరుణ కలిగిన హస్తం మనకు తోడుగా ఉంటుంది. ప్రార్థన. నమ్మకమైన మా ప్రియ పరలోక తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు. హగ్గై గ్రంథం నుంచి కొన్ని సత్యాలు మేము నేర్చుకోగలిగాం. మందిరం పని ఆగిపోయినప్పుడు వాళ్ళ జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో, సొంత పనులు చేసుకుంటూ మీ కార్యాలను దూరపరిచారు తండ్రి వాళ్ళు. అందువల్లే వాళ్ళకి ఆకలి తీరలేదు, దాహం తీరలేదు, పంట పండలేదు, అదిగోనైనా చలి ఆగలేదు, తెచ్చుకున్న డబ్బులు కూడా కనిపించకుండా పోతా ఉన్నాయి. ఇన్ని సమస్యల్లో ఉండగా కూడా వాళ్ళు ఆలోచన చేయలేదు ఎందుకు ఇలా జరుగుతుందని. అయితే మీరు హగ్గై ప్రవక్తను పంపించినప్పుడు ఆ బిడ్డ దేవుని యొక్క వాక్యాన్ని బోధించిన తర్వాత వాళ్ళందరూ భయభక్తులు కోరి మందిరం పని ప్రారంభించారు. తోడుగా ఉంటారని వాగ్దానం చేసి మీ ఆత్మ నుంచి ఆ మందిరం కట్టడం మొదలుపెట్టినప్పుడు మీరు చేసిన వాగ్దానంగా ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్న మాటను మా హృదయంలో ఉంచుకొని మీ దీవెనకు పాత్రలో ఉన్నట్లుగా ఆత్మీయ మందిరం కట్టడానికి మాకు నేర్పించమని మీకే మహిమగంత ప్రభావాలు ఆరోపిస్తూ స్థానిక సంఘాన్ని, ప్రియులను, దైవజనులను దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అందరికీ ఉండాలండి.